క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 96. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమాన్ని జరిగించిన కృపను ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయన ఎంతగానో స్తుతిస్తూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆయన సహాయం కొరకు వేడుకుంటూ చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దయగల తండ్రి, ప్రేమగలన ప్రభువ, కృపగల నాయన దేవా, మీరేమైనారో, మీ గుణ లక్షణాలు ఎటువంటివో, మీరు మాతోటి సమస్త మానవాళితోటి ఎలా వ్యవహరించాలనుకుంటున్నారో, వారి పట్ల మీకున్న ఆలోచనలు ఎటువంటివో ఆ సంగతులన్నీ మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాకు బయలుపరిచారు. ఆ లేఖనాలను మేము సరిగ్గా అర్థం చేసుకునే విషయంలో చాలాసార్లు ఎన్నో పొరపాట్లు తెలిసి కొన్ని తెలియక కొన్ని చేస్తూ ఉంటాం కనుక వాటిని సరిగ్గా అర్థం చేసుకొని ఏ ఉద్దేశంతో మీరు వాటిని రాయించారో ఆ ఉద్దేశాలను జాగ్రత్తగా గ్రహించి దేవ వాటిని మా జీవితాలకు అన్వయించుకునే విషయాల్లో ప్రభువా అనేక సార్లు మాకు ఎంతో సహాయం అవసరం అవుతుంటే అందుకే మీరు సంఘానికి బోధకులను ప్రభువా, పరిచారకులను మీరు అనుగ్రహించారు. కానీ మరి ఈ కార్యక్రమం ద్వారా అనేకులు మీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, చాలా సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి, చాలా వాక్య భాగాలకు సరైన వ్యాఖ్యానము గ్రహించగలగటానికి, ఇంకా అనేక విధాలుగా ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక అద్భుతాలు ప్రభువా మరి అనేకుల జీవితాలు మీరు జరిగిస్తూ వచ్చారు. దాని అంతటిని బట్టి మీకు నిండు వందనాలు, కృతజ్ఞతలు. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారిని కూడా ప్రభువా త్వరగా జాయిన్ అవ్వడానికి కృప చూపించండి. సరైన వాక్యానుసారమైన సమాధానాలు చెప్పడానికి బిబ్బు గారికి అవసరమైన జ్ఞానం అనుగ్రహించండి. ఎటువంటి అంతరాయాలు లేకుండా ఈ రోజుటి కార్యక్రమం కూడా సజావుగా కొనసాగడానికి కృప చూపించమని సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బిబ్బు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. వీక్షకులందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే యూట్యూబ్ పక్కనే ఉన్న లైవ్ చాట్లో మీ క్వశ్చన్స్ని టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. మేము మధ్య మధ్యలో లైవ్ చాట్లో నుంచి క్వశ్చన్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. చివరిలో లైవ్ చాట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని దాదాపుగా అన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం చివరి అరగంటలో. ఒకవేళ మీరు జూమ్లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే కనుక జూమ్కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్కోడ్, లింక్ మేము లైవ్ చాట్లోనే పిన్ చేసి ఉంచడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు జూమ్లో జాయిన్ అయ్యి నేరుగా బిబ్బు గారిని ప్రశ్న అడగచ్చు. లేదా అసలు మాకు లైవ్ చాటే కనిపించట్లేదు అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు బహుశా హితబోధ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్కి యాక్సెస్ వస్తుంది. ఆ లైవ్ చాట్లో మీ క్వశ్చన్స్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. లేదా ఆ లైవ్ చాట్లోనే మేము పిన్ చేసి ఉంచిన జూమ్ లింక్ ద్వారా జూమ్లో జాయిన్ అయ్యి నేరుగా బిబ్బు గారిని మీ ప్రశ్న అడగచ్చు. దయచేసి గమనించండి, మీరు ఏ క్రమంలో అయితే లైవ్ చాట్లో క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారో, ఏ క్రమంలో అయితే యూట్యూబ్లో జూమ్లో పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారో అదే క్రమంలో మీ ప్రశ్న తీసుకోవడం లేదా మీరు ప్రశ్న అడిగే అవకాశం మీకు ఇవ్వడం జరుగుతుందని జ్ఞాపకం ఉంచుకోండి. దయచేసి ఆ విషయంలో మాతో సహకరించాలని, మీ వంతు వచ్చేంత వరకు వేచి ఉండాలని మనవి. అలాగే ఒక యూజర్ ఐడి నుంచి అడిగిన క్వశ్చన్స్లో నుంచి ఒక ప్రశ్న, ఒక జూమ్ పార్టిసిపెంట్కి ఒక ప్రశ్నకు మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఉంటే కనుక తర్వాత చివరిలో సమయాన్ని బట్టి అవకాశం ఇస్తాము. అదే అంశానికి సంబంధించిన ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్ అడగడానికి మాత్రం అవకాశం ఉంటుందని గమనించండి. ముఖ్యంగా జూమ్ పార్టిసిపెంట్స్ మీరు ప్రశ్న అడగడము, బిబ్బు గారు జవాబు చెప్పడం పూర్తి అయిపోతే కనుక జూమ్ నుంచి లీవ్ అయిపోయి లైవ్లో యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రయత్నం చేయాలని మనవి. ఎందుకంటే మీరు జూమ్లో ఉన్నారు అంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాం కనుక ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిన మాతో సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. హలో హలో am I audible brother? ఎస్ బ్రదర్. ఎస్ బ్రదర్, నా పేరు చక్రవర్తి. నేను పూణే నుంచి జాయిన్ అవుతున్నాను బ్రదర్. ఎస్ బ్రదర్. ఎస్ బ్రదర్, నా క్వశ్చన్ ఏంటంటే గాస్పెల్ ఆఫ్ జాన్ నుంచి సో మనం ఫస్ట్ వర్స్ చదువుతాం. ఇన్ ది బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ అని చెప్పేసి చదువుతాం కదా బ్రదర్. ఓకే.
సో ఎస్ నా క్వశ్చన్ ఏంటంటే ఫైలో అని చెప్పేసి ఒక ఫిలాసఫర్, జూయిష్ ఫిలాసఫర్, అతను కూడా సేమ్ ఐడియా అంటే అబౌట్ లోగోస్, హీ వాస్ హ్యావింగ్ ద సేమ్ ఐడియా అబౌట్ లోగోస్. సో అతను ప్రీ ఎగ్జిస్టెడ్, లైక్ ప్రీడేట్స్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ జాన్ వాస్ బీయింగ్ రిటర్న్. సో ఇది జాన్ అనే అతను ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా? ఇతని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా? లేదంటే హోలీ స్పిరిట్ ద్వారా రాయబడ్డాడా? ఎందుకంటే మనం బైబిల్‌లో కూడా చదువుతాం. హోలీ స్పిరిట్ ద్వారా ఇన్‌స్పైర్ అవ్వడం వల్లనే ఎవరైతే వీళ్ళందరూ రాసారో, వీళ్ళందరూ రాసారని చెప్పేసి మనం చదువుతాం. రెండవ పేతురులో కూడా. సో ఇది చూస్తుంటే ఇట్స్ లైక్ he was influenced by Philo rather than he was being inspired by Holy Spirit. సో ఎలా బ్రదర్ ఇది? యా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ చక్రవర్తి. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోహాను లోగాస్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, వాక్యము అనేటటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని అంటే పాత నిబంధన లో చాలా స్పష్టంగా బయలుపరచబడినటువంటి సిద్ధాంతం ఇది, వాక్యం అనేది. ద లోగాస్ కాన్సెప్ట్ ఇస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. అంటే దేవునితో పాటు సృష్టి చేసినటువంటి వాక్యం అన్నటువంటి గ్రహింపు, అంటే ఆ వాక్యం ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నటువంటి గ్రహింపు చాలా మంది యూద వ్యాఖ్యానకర్తలు ఎవరైతే, అంటే యూద మతానికి చెందినటువంటి వ్యాఖ్యానకర్తలు, పాత నిబంధనకు వ్యాఖ్యానాలు రాసినటువంటి వారికి కూడా ఆ అవగాహన ఉండింది. ఉదాహరణకి కొన్ని ప్రాచీన వ్యాఖ్యానాలు, యూదులు రాసినటువంటి ప్రాచీన వ్యాఖ్యానాలు, కీర్తనలు 33:6 పైన ఉన్నటువంటి వ్యాఖ్యానాలు, అట్లాంటి అక్కడ యెహోవా వాక్కు చేత ఆయన అన్నింటినీ కలుగజేశాడు అన్నప్పుడు, అలాగే యెహోవా ఊపిరి చేత ఆయన ఆకాశ విశాలాన్ని కలుగజేశాడు, ఇట్లాంటి మాటలు చదివినప్పుడు అక్కడ ముగ్గురు వ్యక్తులను ఐడెంటిఫై చేశారు వాళ్ళు క్లియర్గా. యెహోవా ఉన్నాడు, యెహోవా వాక్కు అనే వ్యక్తి ఉన్నాడు, అలాగే యెహోవా ఊపిరి అని చెప్పబడిన యెహోవా ఆత్మ ప్రస్తావన కూడా అక్కడ ఉంది అన్నటువంటి 3 డిస్టింక్ట్ ఎంటిటీస్ ని ఐడెంటిఫై చేయడం అనేది జూయిష్ రైటింగ్స్ లో మనకు కనబడుతుంది. అంటే పాత నిబంధన రచనల్లో అలాంటి ఆలోచనకు తావు ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది మనకి. సో మీరు చెప్పిన ఫైలో కూడా జూయిష్ బ్యాక్గ్రౌండే కాబట్టి ఆయనకు కూడా ఆ అవగాహన ఉండింది, ఆ రాబియానిక్ రైటింగ్స్ తో అతనికి పరిచయం ఉండింది, కాబట్టి ఆ మాటలు చెప్పగలిగాడు. సో ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. ఫైలో తయారు చేసినటువంటి కాన్సెప్ట్ కాదు అది, లేకపోతే జూయిష్ రబ్బాయిస్ తయారు చేసినటువంటి కాన్సెప్ట్ కాదు. పాత నిబంధనలో అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, అలాంటి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఆ మాటలు చెప్పగలిగారు. సో అది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఉంచినటువంటి తలంపే, అదే తలంపుతో యోహాన్ని కూడా నడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో అయితే ఫైలో ద జూ చెప్పినటువంటి మాటలతో యోహాన్ చెప్పినటువంటి మాటలు కరెస్పాండ్ అవుతున్నాయి అన్నది నిజంగా పెద్ద అభ్యంతరం ఏం కాదు. కానీ వాస్తవానికి గ్రీక్ ఫిలాసఫర్స్ కొంతమంది కూడా ఈ లోగాస్ కాన్సెప్ట్ ని వాడుకున్నారు. వాళ్ళ గ్రీక్ ఫిలాసఫీలో కూడా దీనికి ఒక ఐడియా, అంటే దీని ప్రస్తావన ఉంది అన్నటువంటి ఒక అభ్యంతరం కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటో లాంటి వాళ్ళు లోగాస్ గురించి మాట్లాడారు అన్నటువంటి ఒక అభియోగం ఉందన్నమాట. అంటే ప్లేటో ప్రీడేట్స్ జాన్ కాబట్టి జాన్ ఏమైనా గ్రీక్ ఫిలాసఫీ నుంచి దీన్ని బారో చేశారా అన్నటువంటి ఒక అభ్యంతరం ఉంది. దానికి చాలా స్పష్టంగా గ్రీక్ ఫిలాసఫర్సే ఆన్సర్స్ ఇచ్చారు. అంటే ప్లేటో వాజ్ లార్జ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మొజాయిక్ రైటింగ్స్ అని, అంటే మోషే రాసినటువంటి గ్రంథాల చేత, అంటే జూయిష్ రైటింగ్స్ చేత బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అతని ఫిలాసఫీ అంతా కూడా యూదుల రచనల నుండి అరువు తెచ్చుకున్నదే. వాట్ ఈస్ ప్లేటో బట్ మోజెస్ స్పీకింగ్ ఇన్ గ్రీక్ అని అనేవాళ్ళు అనమాట, సర్కాస్టిక్ గా. అంటే ప్లేటో అంటే గ్రీక్ లో మాట్లాడే మోషేనే కదా అని అనేవాళ్ళు అనమాట, వెటకారంగా, వ్యంగ్యంగా. ఎందుకంటే అన్ని యూదుల తలంపులనే తన ఫిలాసఫీగా చెప్పుకున్నాడు అన్నది అతని పైన ఉన్నటువంటి ఒక క్రిటిసిజం అనమాట. సో ఆ ఆరోపణకి వాళ్ళే సమాధానం చెప్పుకున్నట్టు అయింది, మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా. సో బేసిక్లీ ఇట్ ఈస్ అన్ ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ నథింగ్ బారోడ్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిలాసఫీ. యోహాను ఖచ్చితంగా పరిశుధాత్మ చేత నడిపింపబడి ఆ మాటలు చెప్పాడు. అండ్ మోరోవర్ గ్రీక్ ఫిలాసఫర్స్ ఆ పదాన్ని లేకపోతే ఆ ఆలోచనని జూయిష్ బ్యాక్గ్రౌండ్ నుంచి బారో చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని మాడిఫై చేశారు. జూయిష్ ఫిలాసఫీలో ఉన్నటువంటి లోగోస్ అలాగే యోహాన్ మాట్లాడుతున్నటువంటి లోగోస్ ఒకటి కాదు. దెర్ ఇస్ కన్సిడరబుల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ.
ఓకే, సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా మామూలుగా వీ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ అంటే ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ మేక్ అ స్టడీ ఇన్ టు ఇట్ అండ్ యూ విల్ క్లియర్లీ కమ్ టు ద కన్క్లూజన్ దట్ దే ఆర్ నాట్ ద టూ దే ఆర్ నాట్ ద సేమ్ థింగ్స్, దే ఆర్ టూ డిస్టింక్ట్ థింగ్స్ అని. సో బేసిక్లీ మన అబ్జెక్షన్ ఏంటి అంటే యోహాను పరిశుధాత్మ చేత నడిపింపబడ్డాడా లేకపోతే ఇంకెక్కడి నుంచైనా అరువు తెచ్చుకున్నటువంటి కాన్సెప్ట్ ని న్యూ టెస్ట్మెంట్ లో ప్రవేశపెట్టాడా అనేది. సో దానికి క్లియర్ ఆన్సర్ ఏంటి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి లోగోస్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని న్యూ టెస్ట్మెంట్ లో కూడా యోహాను యేసుక్రీస్తుని వర్ణించడం జరిగింది. ఓకే, సో ఐ హోప్ దట్ ఆన్సర్. ఎస్ చక్రవర్తి గారు. అన్న ఎందుకంటే ఈ ఈ వెరీ ఫస్ట్ వర్స్ అనేది చూసినప్పుడు ఇది చాలా డిస్టింక్ట్ గా ఉంటుంది. అంటే చాలా క్లియర్ కట్ గా ఇట్ ఎక్స్ప్లెయిన్స్ డీటీ ఆఫ్ క్రైస్ట్. సో అంటే ఇతను జస్ట్ పర్సనిఫికేషన్ చేసేసి డైటీని జీసస్ క్రైస్ట్ కి అనువదించినట్టుగా కనబడుతుంది కదా. సో యాక్చువల్లీ అతను పర్సానిఫికేషన్ లాంటిది ఏం కాదు. యాక్చువల్ గా అంటే ఇప్పుడు వాక్యము అని అంటే ఒక పదము లేకపోతే ఒక స్వరము లేకపోతే ఒక శబ్దము, దానికి ఒక వ్యక్తి రూపం ఇచ్చి మాట్లాడుతున్నాడు, పర్సానిఫికేషన్ చేస్తున్నాడు అనడానికి అసలు లేదు. అలా చూసే అవకాశమే లేదు ఆ వచనాన్ని. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యాలని బట్టి ఆయనకు వేరు వేరు బిరుదులు ఆపాదించబడ్డాయి కదా బైబిల్లో. అంటే ఆయన ఇప్పుడు బలి అయ్యాడు కాబట్టి దేవుని గొర్రె పిల్ల అని పిలువబడ్డాడు. ఆయన ద్వారానే మనకు పరలోక ప్రవేశం ఉంది కాబట్టి ఆయన ద్వారము అని వర్ణించబడ్డాడు. అట్లాగే వాక్యం అని ఎందుకు పిలువబడ్డాడు అని అంటే మనకు కనబడినటువంటి దేవుణ్ణి ఆయన వ్యక్తపరిచాడు కాబట్టి, అంటే వాక్కు చేసేటటువంటి పని వ్యక్తపరిచే పని కదా. సో అలాగే వ్యక్తపరిచేటటువంటి కార్యాన్ని, దేవుణ్ణి కనబరిచేటటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు చేశాడు కాబట్టి ఆయనకు వాక్యము అన్నటువంటి ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. 18వ వచనంలో, అంటే అదే కాంటెక్స్ట్ లో మొదటి అధ్యాయంలోనే 18వ వచనంలో చాలా స్పష్టంగా ఎవరిని ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు కానీ తండ్రి రూమున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని కనపరిచాడు, ఆయన్ని చూపించాడు, ఆయన్ని వ్యక్తపరిచాడు. సో ఆ వ్యక్తపరిచే కార్యం చేసిన కారణంగా ఆ ఫంక్షన్ ఆయన చేసినటువంటి ఆ పని కారణంగా ఆయనకు వాక్యం అనేటటువంటి బిరుదు ఆపాదించడం అనేది జరిగింది. సో అదే అర్థంతో లోగోస్ అనేటటువంటి పదం వేరే ఫిలాసఫీస్ లో వాడబడలేదు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏమి ఒక శబ్దాన్ని వ్యక్తీకరణ చేసి, అంటే దాన్ని ఏదో పర్సానిఫికేషన్ చేసి వేరే ఫిలాసఫీస్ లో ఉన్నటువంటి ఐడియాని ఇక్కడ ప్రవేశపెట్టలేదు అనేది డిస్టింక్ట్ గా నోటీస్ చేయాలి. Yes, brother. Can I ask my following question, brother? About ఫాలో అప్ క్వశ్చన్ అంటే ఇదే అంశానికి సంబంధించి అయితే అడగచ్చు బ్రదర్. Yes, brother. Yes, brother. అంటే ఫైలోకి సంబంధించింది. ఇతను జీసస్ ఈ భూమి మీద ఉన్న టైంలోనే ఇతను కూడా ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు కదా బ్రదర్. సో అతను రాసినటువంటి అతని రచనలో అతను జీసస్ క్రైస్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇఫ్ హీ వాజ్ ఎగ్జిస్టెడ్. No, I'm not really sure if Philo was a contemporary of Jesus. I need to check that. Yes, brother. అతను అంటే 50 AD 50లో అతను చనిపోయాడు. BC 20లో అనుకుంటా అతను BC 20 నుంచి AD 20 వరకు అనుకుంటా బ్రదర్. AD 50 వరకు. ఓకే, అండ్ ఫైలో రాసిన రైటింగ్స్ ని గురించినటువంటి అధ్యయనం కూడా నేను ఎక్కువగా చేయలేదు. బట్ ఐ నో ఈజ్ a Jewish historian, that much. But I haven't gone into the details of his historical analysis. ఒకవేళ లేకపోతే ఎందుకు రాయలేదు అన్నదానికి మన కారణాలు చెప్పలేము ఎప్పుడు కూడా. కానీ రాసిన వాళ్ళు రాశారా లేదా అన్నంత వరకు మనం నిర్ధారించగలుగుతాము. కంటెంపరీ రోమన్ హిస్టోరియన్స్ చాలా మంది మెన్షన్ చేశారు. తర్వాత జోసిఫస్ రైటింగ్స్ లో కనబడుతుంది యేసుక్రీస్తు గురించినటువంటి ప్రస్తావన. ఓకే, సో వీ హ్యావ్ రోమన్ అండ్ జూయిష్ హిస్టోరియన్స్ హూ హ్యావ్ మేడ్ మెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరైనా ఇప్పుడు అట్లానే రోమన్స్ జూయిష్ హిస్టోరియన్స్ ఇంకా చాలా మంది రాయని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎందుకు రాయలేదో మనం చెప్పలేము. Philo can be one of the examples. And Philo might have been completely against the Christian doctrine and he might have not found it significant, and he might have, చాలా మంది యూదులు దీని ఒక సూపర్స్టిషన్ గా ఎలాగైతే కొట్టివేశారో, న్యూ టెస్ట్మెంట్ లోనే ఇది ఒక సూపర్స్టిషన్ అని, ఇది ఒక మూఢనమ్మకం అని క్రిటిసైజ్ చేస్తున్నటువంటి చాలా తెగల గురించి మనం చదువుతాం కదా. అలాంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి వాడు అయి ఉండాలి ఒకవేళ ఫైలో రాసి ఉండకపోతే. దట్ ఈస్ నాట్ ఎ రియల్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. కానీ ఎవరైనా రాశారా లేదా, అపార్ట్ ఫ్రమ్ బిబ్లికల్ హిస్టరీ, డూ వీ ఆల్సో హ్యావ్ హిస్టారికల్ బుక్స్ విచ్ కొరాబరేట్ ది ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటివి ఉన్నాయి చాలా. సో లేనివి వాటిలో ఎందుకు లేదో చెప్పడం కంటే కూడా ఉన్న వాటిలో ఎందుకు ఉన్నాయి
అనేది ఆలోచించడం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. యాక్చువల్లీ బ్రదర్ ఇతని నేమ్ సెర్చ్ చేసినా కూడా ఏమని వస్తుందంటే బోత్ జూయిష్ అండ్ ఎర్లీ క్రిస్టియానిటీ బుక్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్ అని చెప్పేసి ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో ఈవెన్ గూగుల్ చేసినా కూడా వస్తుంది బ్రదర్. సో ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెండ్? He might have been a good authority on the Old Testament with his historical understanding of the Jewish nation and all of that. So Old Testament కూడా క్రిస్టియన్ అండర్స్టాండింగ్ కి చాలా ఫౌండేషనల్ కాబట్టి చాలా రబియానిక్ రైటింగ్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ అని చెప్పేసి ఒక అంటే ఇప్పుడు చాలా రబియానిక్ రైటింగ్స్ లో ఉన్నటువంటి కామెంటరీస్ ని మనము వాడుకుంటాం. అంటే ఒక జూయిష్ పర్స్పెక్టివ్ నుంచి దీన్ని ఎలా చూశారు, ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అనేది అర్థం చేసుకోవడానికి చాలా జూయిష్ సోర్సెస్ ని మనం వాడతాం. సో ఫైలో కుడ్ హావ్ బీన్ వన్ సచ్ రిసోర్స్ which early Christians might have used definitely to understand the Old Testament. Okay, so అక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు కదా. అంటే ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఆయన ఇచ్చినటువంటి కామెంటరీస్ కానీ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ కానీ ఒకవేళ క్రిస్టియానిటీకి సహాయపడి ఉంటే నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ దట్ కదా. yes brother. Yeah. Thank you brother. Yeah, థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత శామ్ ఫ్రమ్ వైజాగ్ అని ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, విభు గారు అండ్ యశాంత్ గారు. Yes, ప్రైజ్ లార్డ్. నా పేరు శ్యామ్ అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. బ్రదర్, నా క్వశ్చన్ ఏంటంటే అంటే ఆల్రెడీ దీనికి ఆన్సర్ చేశారు మీరు. అంటే కొన్ని మెసేజెస్ విన్న తర్వాత కొంతమంది వడ్డీ వ్యాపారం గురించి చేయవచ్చా లేదా అనే దాని గురించి కొన్ని వచనాలు చూపించి చేయకూడదు అన్న విధానంలో చెప్తున్నారు అనమాట. నాకు కూడా అంటే చిన్న సందేహం కలిగింది, ఈ వచనాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి. అంటే గతంలో మీరు చెయ్యొచ్చు అన్నట్టుగా ద్వితీయోపకాండము 23వ అధ్యాయంలో 19-20 వచనాలు తీసుకొని సహోదరులకు అయితే మనం ఇవ్వకూడదు కానీ అన్యునికి ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు. అంటే కొన్ని వచనాలు ఉన్నాయన్నమాట. వచనాలు మనం ఎలా అర్థం చేసుకుని నిజంగానే అది ఆ వచనాలు ఖండిస్తాయా అనేది నాకు చిన్న డౌట్ సార్. అది దానికోసం కాదు, వాక్యంలో ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వకూడదు అన్నటువంటి నియమాలు ఉన్నప్పుడు ఇవ్వకూడదు అన్నటువంటి వచనాలన్నీ కూడా ఆ నియమాలని ఉల్లంఘించే విధంగా ఇవ్వకూడదు అన్నటువంటి భావంలోనే తీసుకోవాలి తప్ప ఇవ్వబడినటువంటి అనుమతిని రద్దు చేస్తూ అసలే ఇవ్వకూడదు అన్నటువంటి భావంలో దాన్ని తీసుకోవడానికి వీల్లేదు కదా. అలా అయితే మనమే బైబిల్లో పరస్పర వైరుధ్యం సృష్టించిన వాళ్ళం అవుతాం అలా చేసినాం. అంటే ఒక దగ్గర ఏ పరిస్థితుల్లో ఇవ్వాలి ఏ పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని మాట్లాడుతున్నప్పుడు ఇవ్వచ్చు అన్నటువంటి మాటలన్నీ ఇవ్వచ్చు అని అనుమతించినటువంటి పరిస్థితులకే ఆపాదించి అర్థం చేసుకోవాలి. ఇవ్వకూడదు అన్నటువంటి నిషేధాన్ని ఏ పరిస్థితుల్లో ఇవ్వకూడదో వాటికి మాత్రమే అన్వయించి అర్థం చేసుకోవాలి. అబ్సల్యూట్ గా తీసుకోకూడదు కదా. ఓకే, అంటే ఆ వచనాన్ని చదివినప్పుడు అసలు ఇవ్వకూడదు అన్న భావనలో అర్థం చేసుకోవాలా అన్నట్టుగా అలా ఒక వచనాన్ని చదివి మనము కన్క్లూజన్స్ కి రాకూడదు ఏ అంశం పైన అయినా సరే. ఆ అంశం గురించి ఇతర వచనాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అన్నింటినీ కూడా క్రోడీకరించిన తర్వాత సమగ్రంగా ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఒకే వచనాన్ని ఆధారం చేసుకుని నియమాలు తయారు చేయకూడదు వాక్యం. సో అక్కడ సందర్భాన్ని మనం పరిశీలిస్తే ఏ పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని అంటున్నారు అనేది నిర్ధారించుకోవాలి. కొన్ని కాంటెక్స్ట్ అక్కడే కాంటెక్స్టే కాకుండా ఆ వచనాలు ఏమన్నా చెప్పమంటారండి? అంటే ఇప్పుడు కీర్తనలు 15:4 అట్లాంటి వచనాల్లో ఉంటది అట్లాంటి సిమిలర్ ఐడియాస్ చాలా ప్లేసెస్ లో ఉంటాయి. సామెతల్లో వడ్డీకి ఇవ్వకూడదు అన్నటువంటి క్వశ్చన్ రావాలి అప్పుడు. ఎందుకంటే కొంతమందికి ఇవ్వచ్చు కొంతమందికి ఇవ్వకూడదు అని వాక్యం చెప్తున్నప్పుడు అలాగే ఏ ఉద్దేశంతో ఇవ్వాలి ఎంత మేరకు ఇవ్వాలి అంటే మిగతా ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి కదా. అంటే ఇతరులను బాధించే విధంగా బాధ పెట్టే విధంగా ప్రవర్తించకూడదు. వాళ్ళు అంటే పేదవారిని ఇబ్బందికి గురి చేసేటటువంటి విధంగా వాళ్ళకి వడ్డీకి ఇవ్వకూడదు. అంటే అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఉచితంగానే ఇచ్చేయచ్చు, తిరిగి కూడా తీసుకోవద్దు, ఇచ్చిన అప్పును కూడా తిరిగి తీసుకోవద్దు అన్నటువంటి నియమాలు కూడా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే తిరిగి ఇవ్వగలిగేటటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు, వడ్డీతో సహా తిరిగి ఇవ్వగలిగినటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు అతను సహోదరుడు కాకపోతే అతని దగ్గర నుంచి తీసుకోవచ్చు అన్న అనుమతి బైబిల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు.
కానీ అంటే కనికరము కనికరము తర్వాత ఆ ఆ, సహాయపడటము ఇట్లాంటి నియమాలు ఏవైతే బైబిల్లో ఉన్నాయో, ప్రేమ చూపించడము పొరుగువానికి, ఆ నియమాల్ని అతిక్రమించే విధంగా మాత్రం వడ్డీ వ్యాపారం కానీ ఇంకే వ్యాపారం కూడా చేయడానికి వీల్లేదు. అంటే బ్రదర్ ఇప్పుడు ద్వితీయోపకాండం 23:19 ఉంది కదా, అక్కడ సహోదరులకే ఇవ్వకూడదు అన్యునికి ఇవ్వచ్చు అన్నారు కదా. అంటే అవును. కొంతమంది ఏమంటున్నారంటే అన్యునికంటే ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ అందరూ ఒకే భావంతో చూడాలి కదా. అంటే గ్రీసు లేదు, యూదుడు అని లేదని చెప్పబడింది కాబట్టి, పురుషుడు స్త్రీ అనేది లేదు కాబట్టి, ఇప్పుడు మన వడ్డీ వ్యాపారం చేస్తే మరి పరాయి దేశస్తులకి అని ఇవ్వాలా? ఒకవేళ ఆ వచనాన్ని అలా తీసుకుంటుంటే ఆ ద్వితీయోపకాండం 15వ అధ్యాయంలో ఎలా ఉందంటే 7 సంవత్సరాల వరకు గడువు ఇవ్వాలి అన్నట్టు ఉంది కదా. మళ్ళీ అది అలా తీసుకుంటున్నప్పుడు ఇది కూడా మరి వడ్డీ వ్యాపారం చేసిన వాళ్ళు, ఆ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు 7 సంవత్సరాల వరకు మరి ఉంటారా అన్నట్టుగా ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే అంటే అలా కాదు బ్రదర్. ఇప్పుడు కొత్త నిబంధనలో అన్యులు అన్న వాళ్ళే అసలు లేరు అనే అండర్స్టాండింగ్ ఒకవేళ మనం వచ్చుంటే సరిగ్గా అర్థం చేసుకోలేదు కొత్త నిబంధనని అనుకోవాలి. అంటే యూదులు యూదేతరులు అన్నటువంటి భేదం ఏదైతే ఉండిందో అది లేదు. కానీ విశ్వాసులు అవిశ్వాసులు అన్నటువంటి భేదం ఉందా? కొత్త నిబంధనలో విశ్వాసులనే సహోదరులు అని గుర్తించినటువంటి బోధ చూడగలుగుతున్నామా? అలా అయితే సహోదరులకి వర్తించేటటువంటి విషయాలు విశ్వాసులకు మాత్రమే వర్తించే విధంగా మనం ఆలోచించే అవకాశం ఉందా అనేవి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విశ్వాసులు అన్యులు, విశ్వాసులు అవిశ్వాసులు, క్రైస్తవులు క్రైస్తవేతరులు అన్నటువంటి భేదాన్ని బైబిల్ చూపిస్తుందా లేదా కొత్త నిబంధనలో అనేది మనం ఖచ్చితంగా ఆ పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఆ భేదం అయితే ఎప్పుడు తొలగించబడలేదు. అంటే అక్కడ అన్యులు అంటే ఇక్కడ మనం అవిశ్వాసులు అన్నట్టు తీసుకోవాలి. డెఫినెట్లీ అట్లాగే తీసుకోవాల్సింది. అంటే మరి ఆ భావం తీసుకున్నప్పుడు మరి ద్వితీయోపకాండం 15వ అధ్యాయంలో 7 సంవత్సరాలు గడువు ఇవ్వాలి అంటే మరి అది కూడా తీసుకోవాలి కదని క్వశ్చన్ చేస్తుంది. అలా దానికి మనం ఏం సమాధానం? 7 సంవత్సరాల గడువు దేనికి ఇవ్వాలి? అంటే వాళ్ళు బాధించొద్దు, ఆ గడువు కాలం అనేది 7 సంవత్సరాలు ఉండాలన్నట్టుగా ద్వితీయోపకాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది కదా. అంటే దీన్ని కూడా మనం ఫాలో అవ్వాలి కదా. అంటే ఒక ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు మరి అలా వడ్డీ వ్యాపారం చేయొచ్చు అని, అన్యునికి ఇవ్వచ్చు అని ఉంది కాబట్టి ఆ బేసిస్ లో అవిశ్వాసం 7 సంవత్సరాలు అంటే వడ్డీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అది బదులు తీసుకున్నట్టు టైం పీరియడ్. ఆ టైం అంతా ఏం చేశారు? ఆ టైం అంతా ఏం చేశారంటే అతన్ని బానిసగా ఉంచుకున్నారు కదా. అంటే పని చేయడానికి పెట్టుకున్నారు కదా ఇంట్లో. ఓకే, సో అలా చేయొచ్చు అంటున్నారా? అది కాదు అంటే అసలు క్వశ్చన్ ఏంటి, వడ్డీకి ఇవ్వచ్చు ఇవ్వకూడదా అనేది. దాన్ని ఎలా రికవర్ చేయాలి అన్నటువంటి నియమాల విషయంలో అది జూయిష్ నేషన్ కి తగినటువంటి విధంగా కొన్ని నియమాలు వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు అదేంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి యజమాని బానిస అనేటటువంటి సంబంధాలు సంఘంలో లేకపోతే క్రిస్టియన్ స్టేట్ లో ఖచ్చితంగా ఉండాలి అన్నటువంటి నియమం ఏం లేదు కాబట్టి అన్నిటిని అబ్సల్యూట్ గా అప్లై చేయం కదా. కానీ వడ్డీ ఇవ్వటం కరెక్ట్ అంటే అది యూదులకే కదా అది చెప్పబడింది, మనకు కాదు కదా అని. కరెక్టే. కానీ వడ్డీ ఇవ్వడం అనేది యూదులకి మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదు కదా. అది ఇట్స్ సింపుల్ ఎకనామిక్స్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు అంటే నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇల్లు ఉంది, ఇల్లు ఎవరికైనా ఇచ్చారంటే ఏం తీసుకుంటారు వాళ్ళ దగ్గర? రెంట్ తీసుకుంటారు కదా. మీరు బిజినెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ తీసుకుంటారు కదా. మీరు పనోడిని పెట్టుకున్నారంటే ఖచ్చితంగా జీతం ఇవ్వాలి కదా. లేకపోతే మీరు ఎక్కడైనా పని చేస్తున్నారంటే జీతం తీసుకోవాలి కదా. అట్లాగే డబ్బులు ఎవరికైనా ఇస్తున్నారంటే దాని నుంచి వచ్చే రిటర్న్స్ వడ్డీ, అంతే సింపుల్ గా. దాన్ని సహోదరుడిని బాధించడానికి ఒక సాధనంగా వాడొద్దు అని చెప్తున్నాడు. సో అది ఏ బిజినెస్ అరేంజ్మెంట్ లో అయినా అప్లై చేయాల్సినటువంటి నియమం. సహోదరుడికి సహాయపడే విధంగా ఉండాలి, సహోదరుడిని బాధించకూడదు అనేది. అంటే మొరవర్ న్యాయమైన వడ్డీ. ఇప్పుడు బ్యాంక్ మీకు వడ్డీ ఇస్తుంది, గవర్నమెంట్ అలౌ చేసినటువంటి ఇంట్రెస్ట్ అది. సో మీరు డబ్బులు బ్యాంక్ లో వేస్తున్నారంటే ఖచ్చితంగా వడ్డీ వస్తుంది మీకు. సో అది తీసుకోకూడదన్న నియమం ఏం లేదు అట్లా దానికి వ్యతిరేకం. అంటే సార్ సామెతలు ఏముందంటే వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కనికరించే వాని కొరకు దాన్ని కూడబెట్టుకున్నాను అని ఉంది. అంటే వడ్డీ చేతను ఏదైనా మనం గెయిన్ చేసుకుంటే అది దరిద్రుని కనికరించే వాడి కొరకే మనం కూడబెడుతున్నాం తప్ప అది మనం ఆస్తి పెంచుకోవడానికి కాదు అన్నట్టుగా చెప్తుంది. అంటే అక్కడ దుర్లభం చేతను అన్నట్టుగా యాడ్ చేశాడు. అంటే వడ్డీ చేతను మనం ఏదన్నా ప్రొఫెషన్ లో ఉంటే అది తప్ప అన్నట్టుగా అర్థంలో వస్తుందా అది అని
అంటే దుర్లాభము అనేటటువంటి మాటను అండర్లైన్ చేసుకోవాలి. అది అన్ని బిజినెసెస్ కి వర్తిస్తుంది, అట్లాగే వడ్డీకి కూడా వర్తిస్తుంది. వడ్డీని నెగటివ్ సెన్స్ లో చూసినప్పుడు మాత్రమే ఆ నియమం వర్తిస్తుంది అంతే. అంటే మనం ఎవరినైనా బాధించి తీసుకుంటే మాత్రమే అది వర్తిస్తుంది అంతే తప్ప న్యాయంగా అనుమతించబడినంత వరకే తీసుకుంటే కనుక అందులో ఏమి అదే నిషేధం. దేవుడు సుంకర్ల విషయంలో చెప్పినట్టుగానే సాహుకారుల దగ్గర ఆ ఆ వడ్డీ తీసుకుంటాను అన్న వచ్చినాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తారు. ఆ సందర్భంలో అయితే నిర్ణయించబడిన వడ్డీకి అయితే మనం ఓకే. ఎగ్జాక్ట్లీ. అండ్ మోరోవర్ అంటే నేను ఫస్ట్ లో చెప్పినట్టుగానే ఒక నిషేధం ఉన్నప్పుడు దేని విషయంలో ఆ నిషేధం చెప్పబడింది అనేది ఓవరాల్ గా చూసుకోవాలి. మనం ఒక్క వచనాన్ని తీసుకొని అట్లా మన ప్రిన్సిపల్స్ తయారు చేయకూడదు అని చెప్పాను. సో అవును. అంటే ఇప్పుడు సామెతల్లో ఉన్నటువంటి వచనమో లేకపోతే కీర్తనలో ఉన్నటువంటి వచనమో చూపించి అసలే వడ్డీ తీసుకోకూడదు అని వాదించే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ద్వితీయోపదేశ ఖండంలో ఉన్నటువంటి వచనంతో ఇవన్నీ విభేదిస్తున్నాయా? ద్వితీయోపదేశ ఖండంలో అనుమతి ఇవ్వబడింది కదా, అన్యునికి ఇవ్వడానికి. అన్యుడికి ఇవ్వడానికి అనుమతి ఇవ్వబడింది కదా, ఆ అనుమతి రద్దు చేయబడిందా? పాత నిబంధన నుంచే చూపిస్తున్నారు కదా, సామెతల నుంచి కీర్తనల నుంచి. అంటే దానికి ఏమంటున్నారంటే అంటే కొత్తగా వాళ్ళు కానాన దేశానికి వెళ్తున్నారు కదా, అంటే ఆ టైంలో వీళ్ళ సహోదరుల పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీళ్ళు వడ్డీకి ఇచ్చి వాళ్ళని బాధించకూడదు, వాళ్ళతో చేయకూడదు, ఆ, అక్కడున్న అన్ని పరదేశస్తులతో అన్యునితో చెయ్యొచ్చు అన్న కాంటెక్స్ట్ లో చెప్పారు, అన్న అవును. భావంలో చెప్పారు అన్నట్టుగా అంటున్నారు. అవును చెప్పారు, అట్లాగే చెప్పారు. అంటే ఆ సందర్భానికి కానీ ప్రిన్సిపల్ ఏంటి, అనుమతించబడినటువంటి కేసెస్ ఉన్నాయి కదా. సో అబ్సల్యూట్ అంటే అది 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 పాపం అయితే ఎవరితోనూ చేయకూడదు. ఇప్పుడు వ్యభిచరించకూడదు అని ఉంది ఒక నియమం. అదేంటి, దాని అర్థం ఏంటి? అది ఓన్లీ ఇస్రాయేలీలతో వ్యభిచరించకూడదు, వేరే వాళ్ళతో వ్యభిచరించవచ్చు అని ఏమైనా మినహాయింపు ఉందా? నరహత్య చేయకూడదు, నైతిక నియమం అందరికి. నరహత్య చేయకూడదు అని ఉంది. సో ఇస్రాయేలీల్ని మాత్రమే నరహత్య చేయకూడదు, అన్నిల్ని నరహత్య చేయవచ్చు అని ఉందా? లేదు కదా. అట్లాగే ఇది ఇందులో ఏదైనా పాపం ఉండుంటే, నైతిక ఇబ్బంది ఏదైనా ఉండుంటే అబ్సల్యూట్ ప్రిన్సిపల్ గా దాన్ని ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పుండేవాడు. సో ఒకరికి ఇవ్వచ్చు, ఒకరికి ఇవ్వకూడదు అని అన్నప్పుడు కండిషన్స్ ఉన్నాయి. అంటే అబ్సల్యూట్లీ అది తప్పు, అందులోనే ఏదో తప్పు ఉంది అని కాదు. సహోదరుడి విషయంలో డిఫరెన్స్ చూపియండి, మీ మధ్యలో ఉండాల్సినటువంటి సహోదర ప్రేమ విషయాన్ని మనసులో పెట్టుకొని ఏదైనా చేయండి అన్నటువంటి నియమాన్ని చూడగలుగుతాం తప్ప వడ్డీలో ఏదో తప్పు ఉందని మాత్రం అర్థం చేసుకోవడానికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సామ్ గారు. తర్వాత రాము అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. హలో ఎస్ బ్రదర్ చెప్పండి. సార్, రాము అండి, గుంటూరు. చెప్పండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో Hmm. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వల్ల అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షించగా మంచి చెడు అని చెప్తుంది కదా, దానివల్ల కూడా రక్షింపబడే వాళ్ళు ఉంటారు, ధర్మశాస్త్రం లేని అన్యులు కూడా ఈ విధంగా అంటారు. అది ఎట్లా అండి? దాని గురించి వివరం చెప్తారా? కాదండి, యాక్చువల్లీ రోమా 2:14 పౌలు రాసినటువంటి ఉద్దేశం ఏంటి అంటే దానివల్ల కొంతమంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నారని చెప్పడానికి కాదు. అలా దేవుని నీతి నియమాలు లిఖితపూర్వకంగా ధర్మశాస్త్రం లేకుండా కూడా తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి లోబడలేదు కాబట్టి, అంటే అక్కడ అభ్యంతరం ఏంటంటే యూదులకైతే లిఖితపూర్వకంగా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అన్న జ్ఞానం ఉంది కదా, అన్యులైన మాకు దేవుడు అలాంటిది ఏమీ ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని ఎలా తీర్పు తీరుస్తాడు అన్నటువంటి ఒక అభ్యంతరాన్ని ఊహించుకొని సమాధానం చెప్తున్నాడు పౌలు. దానికి ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే, మీ దగ్గర లిఖితపూర్వకంగా ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ మీ మనసాక్షుల మీదనే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమాల్ని దేవుడు రాశాడు. దాన్ని బట్టే మీరు ఇతరులను తీర్పు తీరుస్తున్నారు కదా. అంటే ఎవరన్నా తప్పు చేసినప్పుడు ఇది తప్పని, ఎవరన్నా ఒప్పు చేసినప్పుడు ఇది ఒప్పని మీరు చెప్పగలుగుతున్నారు కదా. కనీసం మీ విషయంలో ఎవరన్నా అన్యాయం చేసినప్పుడు ఇది అన్యాయం, ఇలా చేయకూడదు నా విషయంలో అని చెప్పగలుగుతున్నారు కదా. ఆ స్పృహ ఉంది కదా. ఆ స్పృహ మీకు ఉన్నప్పుడు ఆ నియమాల్ని మీరే తప్పిన వారు కాబట్టి, అంటే ఆ నియమాలకు తగినట్టుగా మీరు జీవించలేదు కాబట్టి, చాలా సందర్భాల్లో మీరు కూడా ఆ నియమాలకు వ్యతిరేకంగానే ప్రవర్తించిన వారు కాబట్టి దేవుని ఎదుట మీరు కూడా శిక్షార్హులే, నిందార్హులే. కాబట్టి ధర్మశాస్త్రం మాకు లేదు అన్నటువంటి సాకు మీరు చెప్పుకోవడానికి అవకాశం లేదు. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నప్పుడు అది ధర్మశాస్త్రం ఉన్న యూదులకి మాత్రమే వర్తించాలి, మాకు వర్తించకూడదు అని మీరు అనకూడదు. మీకు కూడా శిక్షా విధే ఉంది, దేవుని ఉగ్రత మీ పైన ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా వచ్చేటటువంటి రక్షణ మీకు కూడా అవసరం అని చెప్తున్నాడు అన్యులు. అది అక్కడ విషయం అండి. కానీ కొంతమంది ఆ నియమాలు అర్థం చేసుకుని దానికి లోబడ్డారు కాబట్టి వాళ్ళకి యేసుక్రీస్తుతో పని లేకుండానే నీతి ఉంది, రక్షణ ఉంది
అని చెప్పే ఉద్దేశంతో చెప్పబడినటువంటి మాటలు కావాలి. కాదండి, మామూలుగా పాత నిబంధనలో ఇశ్రాయేలీలకే ధర్మశాస్త్రం ఉంది కదా, అన్యులకి లేదు కదా. అవును. అట్లా మనశాస్త్ర ప్రకారం మంచి క్రియలు చేసిన వాళ్ళు కూడా రక్షింపబడతారు అని చెప్తున్నారు చాలా మంది. చెప్పడానికి ఆధారం ఏముంది? అలా రక్షింపబడతారు, చేసిన వాళ్ళు రక్షింపబడతారు అని అంటే పౌలు వాదన ఏంటంటే అసలు చేసిన వాళ్ళు ఎవరు లేరు, అలాగా మేలు చేయవాడు ఒక్కడనూ లేడు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి అంటే ఈ 1, 2, 3 అధ్యాయాల్ని కలిపి చదివితేనే పౌలు మొత్తం ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది మనకి. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి రక్షణ ఎట్లాగండి? పరలోకం ఎట్లా వస్తుంది? పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలకు కానీ అన్యులకు కానీ ఎవరికైనా పరలోకం రావాలంటే, అంటే ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా యేసుని నమ్మితే పరలోకం, లేకపోతే నరకం కదా. పాత నిబంధనలో ఎట్లాగా? ఇప్పుడు సువార్త అందరికీ కదా, ఇప్పుడు ధర్మశాస్త్రం కొందరికే కదా. అవును, అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అన్నటువంటి నియమము యేసుక్రీస్తు ప్రభువులో కొత్త నిబంధనలో స్పష్టంగా బయలుపరచబడింది. అది ఛాయారూపంగా బలి అర్పణల వ్యవస్థలో పాత నిబంధనలో బయలుపరచబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును ఛాయగా చూపించేటటువంటి బలి అర్పణలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్వాసంతో ఎవరైతే ఆచరించారో వాళ్ళు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. వాళ్ళ సొంత క్రియలు అవి చెప్పబడింది ఇశ్రాయేలీలకే కదా. అవును. మరి మిగతా ప్రపంచం అంతా ఇంకా రక్షణలో రారా? లేదు, వాళ్ళకి అంటే ఎవరైతే దేవుని గురించి తెలుసుకుని నమ్మారో పాత నిబంధనలో కూడా అన్యులు, వాళ్ళకు కూడా రక్షణ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఉదాహరణకి యోనా గ్రంథం మీరు చదివి ఉంటారు. నినవే పట్టణస్థులు అందరూ కూడా అన్యులే. అయితే వాళ్ళకి ప్రకటించబడినటువంటి సందర్భంలో వాళ్ళు నమ్మారు, మారుమనసు పొందారు. కాబట్టి దేవుడు వాళ్ళని క్షమించాడు, అంగీకరించాడు. అట్లాగే ఇంకా ఎంతమంది అన్యులకి దేవుడు ఏ సందర్భాల్లో ఎవరెవరిని పంపించి తన మాటలు వినిపించాడో, ఎవరెవరు ఆయన మాటల్ని అంగీకరించారో తిరస్కరించారో మనకు గ్రంథస్థం చేయబడలేదు వాక్యంలో. ఇప్పుడు అది లేనంత మాత్రాన పాత నిబంధనలో యూదులు తప్ప ఎవరు రక్షింపబడలేదు అని చెప్పడానికి వీలుండదు. అదేనండి నా డౌట్. కానీ ఇస్రాయేల్ దేవుడిని నమ్మడం ద్వారా ఆయన ఆజ్ఞాపించినటువంటి మారు మనసుకు లోబడడం ద్వారా, ఆయన ఆజ్ఞాపించినటువంటి విధానాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే ఎవరైనా ఎప్పుడైనా నీతిమంతులుగా తీర్చబడ్డారు, యూదులైనా అన్యులైనా. అది పాత నిబంధనలో అయినా అంతే. అవునండి, ఇప్పుడు సువార్త అందరికీ చెప్తున్నారు కదా ప్రపంచం మొత్తం. అట్లాగే యెహోవా దేవుడి గురించి, యేసుక్రీస్తును కూర్చిన సువార్త అనేది ఇప్పుడు అందరికీ చెప్తున్నారు కదా ప్రపంచం. అవును. అట్లాగే అంతకుముందు కూడా యెహోవా దేవుడి గురించి కూడా అందరికీ చెప్పబడి ఆ ప్రవక్తలు ప్రపంచం అంతా చెప్పి ఉంటారా? డెఫినెట్ గా మీరు యెషయా గ్రంథం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఒకసారి టైం తీసుకొని చదవండి. అక్కడ చాలా అన్య దేశాలను ఉద్దేశించి చాలా ప్రవక్తలు పలికినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా ఉంది. బబులోను గురించి ఉంది, అషూరీయుల గురించి ఉంది, ఏదోమీయుల గురించి ఉంది, తర్వాత మోయాబీయుల గురించి ఉంది, ఐగుప్తీయుల గురించి. ఓకే, మీరు యెషయా గ్రంథం మొదలుకొని ప్రవక్తల గ్రంథాలన్నీ చదవండి. ఎన్నిసార్లు అన్యులని సంబోధించి దేవుడు హెచ్చరికలు జారీ చేశాడో, వాళ్ళ మీదకి రాబోయేటటువంటి ఉగ్రతని గురించి దేవుడు ముందుగా వాళ్ళకి ఎలా తెలియబడి అన్నటువంటి విషయం వాళ్ళకు తెలియజేయబడినట్టే. అవన్నీ కూడా అక్కడ ఉన్న జనాంగారందరికీ కూడా యెహోవాను గురించినటువంటి ప్రవక్తలు చెప్పినట్టే అనుకోవాలి. చెప్పారు. కాబట్టి అప్పుడు యెహోవాను ఎవరైతే నమ్మారో, ఆ రక్త ప్రోక్షణ విధానం ఎవరైతే ఆచరించారో వాళ్ళందరికీ రక్షణలో ఉంటారు. డెఫినెట్లీ. కానీ వాక్యంలో ఇశ్రాయేలు జనాంగం సంబంధించిన జీవన విధానం మాత్రం మనకి లేఖనంగా ఇచ్చారు. అంటే లేఖనాలు అన్నది ఇశ్రాయేలీలతో ఆయన చేసినటువంటి నిబంధనలో భాగంగా వాళ్ళకి ఇవ్వబడినది. సో లేఖనాలు ఇశ్రాయేలీలకు మాత్రమే ఇచ్చారు. తర్వాత వాళ్ళకి ఇవ్వబడినటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి నియమాలు వాళ్ళు ఇతరులకు ప్రకటించేటటువంటి ఒక మిషనరీ దేశంగా ఉండడానికి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. అది మనకి ఎక్కడ అర్థమవుతుంది అంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు చాప్టర్ 4 చాప్టర్ 8 ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో 5 నుంచి 8 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మీరు చూడండి. తర్వాత చాలా స్పష్టంగా అన్యజనుల ఎదుట కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించే విధంగా ఇశ్రాయేలు జీవించడానికి పిలువబడ్డారు. సో వాళ్ళు అన్యుల ఎదుట దేవుని సాక్షులుగా ఉండడం కోసం వాళ్ళని నియమించుకున్నటువంటి ఒక మిషనరీ దేశం అన్నమాట. కాబట్టి అప్పుడున్న ప్రపంచానికి కూడా యెహోవా విషయం అంతా తెలుసు ప్రవక్తల ద్వారా. ఇప్పుడేమో యేసుక్రీస్తు గురించి సువార్త అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అవును. అంతేగాని మనసాక్షి ప్రకారం తీర్పు పొందుతారని చెప్తున్నారు చాలా మంది. పొందుతారు మనసాక్షి ప్రకారం తీర్పు పొందుతారు. ఏంటి? శిక్షా విధికైన తీర్పు పొందుతారు, కానీ ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు దాని ద్వారా.
అదే నా డౌట్ అండి. ఇప్పుడు మనస్సాక్షి ప్రకారం తీర్పు పొందేటట్టయితే ఇప్పుడు కూడా అందరికీ మనస్సాక్షి ఉంది కదా. ఇప్పుడు సువార్త చేయడం దేనికి? ఎవరి మనస్సులో వాళ్ళు ఏదో మంచి క్రియలతో బతుకుతారు కదా. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడం దేనికి వీళ్ళంతా అంతే సువార్త? కదా, అంతే కదా. అందుకే మనసాక్షి, అదే డౌట్ అండి. అదే చెప్తున్నాను నేను. మనసాక్షి ఆ, మనసాక్షి బయలుపరిచినటువంటి నీతి ద్వారా ఎవరు ఉమ్, నీతిమంతులుగా తీర్చబడరు. ఎందుకంటే దానికి ఎవరు లోబడలేరు ఆ, కాబట్టి ఆ, దాని నుండి క్షమించబడాలన్నా దేవుడు ఇచ్చేటటువంటి ఉచితమైనటువంటి నీతి ఎవరికైనా రావాలన్నా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాల్సిందే. ఈ అబ్రహాముని పిలుచుకుంది మాత్రం యేసుక్రీస్తు పుట్టడానికి ఇట్లా రక్షకుని పుట్టింపజేయడానికి అనుకోవాలా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు ప్రత్యేకించింది. అబ్రహాము గురించి మీరు అన్నారు. యాక్చువల్లీ కొంచెం క్లారిటీ లేదండి, ఒకసారి రిపీట్ చేస్తారా? కాదండి, అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటారు కదా. అవును. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఏర్పాటు చేసుకున్నాడా దేవుడు? లేదా అబ్రహాము పిలిస్తే ఈయన పలికాడా? ముందు దేవుణ్ణి ఈయన నమ్మాడా? లేదు, ఈయన అబ్రహాము దేవుడే అబ్రహాంని ఏర్పాటు చేసుకుని దేవుడే అబ్రహాంని దర్శించాడు. ఎందుకనంటే అబ్రహాం విగ్రహారాధికుడిగా ఉన్నాడు అన్నటువంటి ఆధారాలు కనిపిస్తాయి మనకు చాలా స్పష్టంగా. అవును, విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి అబ్రహాంని దేవుడే వెతికి, దేవుడే రక్షించాడు, దేవుడే పిలుచుకున్నాడు. అవునండి. పిలిచిండలో కారణం ఏంటి? ఒక వ్యక్తిని పిలిచి అతని కుమారుల్ని, అతన్ని సంతానాన్ని ఎవరు ముట్టుకోకుండా అతని జోలు ఎవరు వచ్చినా కూడా దేవుడు వీళ్ళని కాపాడుకుంటూ అట్లా వీళ్ళ శత్రువులుగా ఉన్న వాళ్ళందరినీ చంపుతూ ఈ శ్రీహోలు ఓగు వీళ్ళని అట్లా వాళ్ళు ఈనబెట్టలే కదా. ఇదంతా ఎందుకు జరిగినట్టు అర్థం కాలేదు. అసలు చాలా చాలా క్లియర్ గా దేవుడు మెస్సియాని మనం గుర్తించేటటువంటి ఆధారాల్ని మన ముందు ఉంచుతూ దాన్ని భద్రపరుస్తూ వచ్చాడు చరిత్రలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మెస్సియాని మనం ఎలా గుర్తుపట్టాలి అనే నిదర్శనాలు గుర్తు చెప్తూ ఏ కుటుంబం ద్వారా వస్తాడు, ఎవరి వంశం పుడతాడు అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు అనమాట. సో అబ్రహాంని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే అబ్రహాము సంతానంగా మెస్సియా రావాలి అన్నటువంటి ఆయన ప్రణాళికను బయలుపరిచాడు అబ్రహాం ద్వారా. నీ యందు అదే సమస్త జనములని నేను ఆశీర్వదిస్తాను అన్నటువంటి మాట అబ్రహాం చెప్పాడు. తర్వాత అతని సంతానమైనటువంటి ఇశ్రాయేలీల్లో ఒక గోత్రమైనటువంటి యూదుల్లో ఒక కుటుంబమైనటువంటి దావీదు కుటుంబంలో నుండి దావీదు సింహాసనాన్ని నిత్యము కూర్చుని పరిపాలించేటటువంటి మెస్సియా వస్తాడు అన్నటువంటి ఆ వాగ్దానాన్ని క్రమక్రమంగా బయలుపరుస్తూ వచ్చాడు. అదే కుటుంబంలో నుండి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి చాలా క్లియర్ గా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే చేశాడు. వంశావళిని దానికి ఒక ఆధారంగా, వంశావళి పట్టికని దానికి ఒక ఆధారంగా రాసి ఉంచాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చూడగలుగుతాం అనమాట. అనుబంధంగా చిన్న మాట అండి. ఇప్పుడు యోనా ప్రకటించినప్పుడు వాళ్ళు ఆ టైంలో మిగతా వాళ్ళు కూడా సున్నతి పొందాల్సిందేగా. ఇప్పుడు యెహోవా నమ్మిన వాళ్ళు ఎవరైనా ఇశ్రాయేలీ కాకుండా ఎవరు నమ్మినా ఇప్పుడు బాప్తిస్మం పొందారు, అప్పుడు వాళ్ళు కూడా సున్నతి పొందాల్సిందే అన్యులైనా కూడా. బ్రదర్, మీరు యాక్చువల్గా ఒక పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్న మాత్రమే అడగడానికి అవకాశం ఉంది. మీరు చాలా ప్రశ్నలు అడిగారు బ్రదర్. దాని అనుసంధానంగానే అడుగుతున్నాను, అర్థం కాక. అంటే యోనా ప్రకటించారు కదా అప్పుడు. ఒకవేళ సమయం ఉంటే కనుక మళ్ళీ చివరిలో మీకు అవకాశం ఇస్తామండి. మీరు వెయిట్ చేయొచ్చు. 9 గంటల లోపు ఒకవేళ సమయం ఉంటే కనుక మీకు మళ్ళీ అవకాశం ఇస్తాం తప్పకుండా. ఓకే సార్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత అరుణ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. ప్రైజ్ లార్డ్ విభువన యశ్వంత్ అన్న. నా పేరు అరుణ్ మైకేల్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అడగాల్సి అనుకున్నాను క్వశ్చన్స్, బట్ అన్ఫార్చునేట్లీ ప్రీ రికార్డెడ్ సెషన్ పెట్టారు, సో కుదరలేదు. లాస్ట్ వీక్ అడుగుంటే మేబీ ఆ టైమ్ అండ్ సెషన్ కి బాగా సెట్ అయ్యేది అనిపించింది. ఎనీవే లాస్ట్ వీక్ అడగాల్సి ఇప్పుడే అడిగేస్తాను. రీసెంట్లీ మండే రక్షా బంధన్ అయిపోయింది. సో లైక్ చాలా మంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో కూడా రక్షాబంధన్ ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అంతేకాకుండా అఫ్ కోర్స్ ఐ డోంట్ ప్రాక్టీస్ ఎనీథింగ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఏంటంటే మనం ఉన్న ఈ సెక్యులర్ సొసైటీలో చాలా మంది దేవుని ఎరగని వాళ్ళు మనతో వర్క్ చేసే కొలీగ్స్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ నా జాబ్ లో నేను ట్యూటర్ చేసే స్టూడెంట్స్ చాలా మంది నాకు లాస్ట్ వీక్ వచ్చేసి చాలా మంది వచ్చి రాఖీలు కట్టారు అనమాట. అఫ్ కోర్స్ యాజ్ ఏ ఫీల్ నేను వాళ్ళ బ్రదర్ లాగా వెక్షన్ తోటి వాళ్ళు కట్టారు. కట్టడం అంటే ఇక్కడ నార్త్ ఇండియా ఏంటంటే కొంచెం దాన్ని కొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో కట్టడంతో పాటు నాకు హారతి ఇవ్వడం, బొట్టు పెట్టడం, కాళ్ళకు మొక్కడం, ఈ యొక్క సిచ్యువేషన్ లో చాలా సార్లు పడిపోతూ ఉంటాం మనం విల్లింగ్ గా కాకపోయినా కూడా. సో క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ఉండి కొంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇష్టం లేకుండా కూడా కొన్నిసార్లు ఇలా ఇరుక్కుపోతూ ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? అలా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకు మీరు ఏమని చెప్తారు?
దెర్ ఆర్ నాట్ మెనీ చాయిసెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది క్రిస్టియన్ ప్రాక్టీస్ కాదు అనేది మనకు తెలుసు చాలా ఎస్ క్లియర్గా. సో ఎస్ మనం ఎస్ సెక్యులర్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాము, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బ్రదర్ సిస్టర్ అనే ఫీలింగ్ తో కడుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా సెకండరీ యాక్చువల్లీ. యా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నేను క్రిస్టియన్ గా ఒక స్టాండ్ తీసుకొని క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ కి తగినట్టుగా జీవించాలనుకుంటున్నానా లేదా ఈ సెక్యులర్ సొసైటీలో అనేది మనము ఆలోచించుకొని తీసుకోవాల్సినటువంటి ఒక స్టాండ్. అది తీసుకుంటే ఎక్కువ ఓకే స్ట్రగుల్స్ ఉండదు. అంటే ఇప్పుడు నేను దేవుడిని ప్రీతిపరచాలనుకుంటున్నానా, మనుషులని ప్రీతిపరచాలనుకుంటున్నానా అన్న నియమాన్ని బట్టి ఇవన్నీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. సో మనుషులు ఏమనుకుంటారు అని అనుకుని వాళ్ళ వైపే నేను నిర్ణయం తీసుకుంటున్నానంటే ప్రభు ఏమనుకున్నా పర్వాలేదు అన్నటువంటి కన్క్లూజన్కి వచ్చినట్టే నేను. ఓకే అంటే బికాస్ దిస్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ యూ కాంట్ ప్లీజ్ బోత్. ఓకే, సో ఖచ్చితంగా అది స్టాండ్ తీసుకోవాల్సిందే. అంటే చాలా సందర్భాల్లో అట్లాంటివి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. తగిన అదే ఆ సమయంలో అవసరమైనటువంటి సమయోచితమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి, స్టాండ్ తీసుకోవాలి, అండ్ వీ మస్ట్ పే ద ప్రైస్ ఫర్ ఇట్. అంటే మనం చెప్పే పద్ధతిలో కూడా ఉంటుంది. ఇప్పుడు మా కొలీగ్ కూడా ఒక ఆవిడ ఒకసారి రాఖీ కట్టడానికి తీసుకొచ్చారు. నేను ఓకే చెప్పాను, మీరు నాకు రాఖీ కట్టొద్దండి, మీరు రాఖీ కట్టడం వల్ల నాకు సిస్టర్ అవ్వరు, అది మనసులో ఉండాల్సినటువంటి ఫీలింగ్, మీరు నాకు సిస్టరే, అది రాఖీ కట్టి వ్యక్తపరచాల్సిన అవసరం లేదు, రాఖీలో ఏమీ లేదు, నేను క్రిస్టియన్ కాబట్టి నేను ఇది యాక్సెప్ట్ చేయనని మీకు తెలుసు కదా అని చెప్పాను. సో ఓకే యాక్సెప్టింగ్ సంబడి యాజ్ మై సిస్టర్ ఆర్ మై బ్రదర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎ థ్రెడ్, యా యా రైట్? సో అది అది ఆ అండర్స్టాండింగ్ క్రిస్టియన్స్ కైనా హిందూస్ కైనా ఉండాలి బేసికలీ. ఓకే ఓకే, సో సో వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, కానీ అది నా సాంప్రదాయం కాదు, నేను దాన్ని పాటించాను. ఓకే ఓకే, సో అది నేను క్లియర్ గా తీసుకోవాల్సినటువంటి స్టాండ్. దెర్ ఆర్ నాట్ మెనీ ఆప్షన్స్ దేర్. ఓకే ఓకే దేర్ ఇస్ నో హాట్ రూట్ ఆల్సో. అంటే బ్రదర్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ఉంటూ కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే జనరల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ, దానికి పూర్తిగా మైథలాజికల్ బేసిస్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ తాళి ఉందనుకోండి, దానికి ఒక రిలేటివ్ రిలీజియస్ థియాలజికల్ హిందూ థియాలజికల్ బేసిస్ ఉంటుంది. సో అంత స్ట్రాంగ్ థియాలజికల్ బేసిస్ ఉన్నప్పుడు ఆ ట్రెడిషన్స్ మనం ఫాలో అవడంలో తప్పు లేదని ఆర్గ్యుమెంట్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో రాఖీ అందుకని ఫాలో అవుతుంటారు, ఎందుకంటే జస్ట్ లైక్ అన్ అఫెక్షన్, ఇట్స్ నాట్ ఎ రిచువల్, ఓన్లీ ట్రెడిషన్ అంటే అని చెప్తా ఉంటారు. దాని గురించి రాఖీ విషయమే మైథలాజికల్ బేసిస్ ఏమీ లేదు అని వీళ్ళు బాగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి నీకు తెలిసేసారు. అలాగే చెప్తా ఉంటారు. అదే ఇప్పుడు మీరే చెప్పారు యాక్చువల్ గా దాన్ని ఫాలో అయ్యే పద్ధతి విధానాల్లోనే దాని వెనకాల మత సంబంధమైన విషయాలతో ముడిపడి ఉంది అన్న సంగతి క్లియర్ గా అర్థమవుతుంది. హారతి పెట్టడం కానీ, కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవడం కానీ. ఓకే ఓకే So there are several instances in the Hindu mythology that corresponds with అంటే దాన్ని బేసిస్ గా తీసుకుంటారు రాఖీ. ఓకే ఓకే ఓకే, సో అంటే ఇప్పుడు బేసికలీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో చేసుకుంటారు అని అంటే, క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో రాఖీ ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు చేసుకుంటారు, దానికి వాళ్ళకి చాలా సమర్థనలు ఉంటాయి. ఓకే చేసుకున్నంత మాత్రాన అది క్రిస్టియన్ థింగ్ అయిపోదు. ఇట్ ఇస్ స్టిల్ రాంగ్ థింగ్ అనేది. even- అర్థం అనేది ఇప్పుడు అది కేవలం హిందూ మతానికి మాత్రమే, హిందూ మతానికి సంబంధించింది కాదు అసలు. అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమందరికి మనుషులందరికీ సంబంధించిన విషయమా అని అంటే ఏ హిందూ అయినా ఒప్పుకుంటాడా? అంటే మేబీ దే వాంట్ టు గ్లోబలైజ్ హిందూయిజం, ఒకవేళ అట్లా ఎవరైనా చెప్తున్నారు. దాని ఆరిజిన్స్ బట్ they try to own it కదా. దే డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మీరు బాగా కట్టర్ హిందూ, హార్డ్కోర్ హిందూ ఈ ఫానటిక్స్ ఉంటారు కదా, వాళ్ళైనా సరే దే విల్ నాట్ వాంట్ టు జనరలైజ్ ఇట్ అండ్ నాన్ హిందూవైజ్ ఇట్ ఇన్ ఎనీ వే. యూస్ యూనో అది పక్కా హిందూ కల్చర్, అది మీరు ఎందుకు పాటిస్తారు అసలు, మీరు నువ్వేం క్రిస్టియన్ అయ్యా అని అడిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మొన్న ఒక ఆయన తొందరపడి జై శ్రీరామ్ అనేసాడు అందరినీ సంతోష పెట్టడానికి. హిందూ ఫానటిక్స్ ఒక ఆయనే ఈయనేం క్రిస్టియన్ అసలు జై శ్రీరామ్ అనేస్తున్నాడు, నిజాయితీ లేదు అతని విశ్వాసం పట్ల ఇతనికి అని తేల్చేశాడు. నేనే సంతోషించలేదు. బీయింగ్ ఏ హిందూ జై శ్రీరామ్ అన్నాడు కదా, ఓకే చాలా విశాల మనసు ఇతంది అని చెప్పి అతన్ని ఏం అభినందించలేదు. ఓకే సో పీపుల్ ఆర్ సీయింగ్ త్రూ ద హిపోక్రసీ దట్ ఇస్ దేర్. సో అలాగే ప్యూబర్టీ ఫంక్షన్స్ కూడా ఒక ఏంటి చర్చ్ గెట్ టుగెదర్ అరేంజ్ చేసేసి ఆ ఫంక్షన్ లా చేసేసి కూడా చేసుకుంటున్నారు బ్రదర్. ఎందుకు చేస్తున్నారు అని అంటే, అసలు ప్యూబర్టీ ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా చేయమని బైబిల్లో ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. ఎందుకు చేస్తున్నారు అని అంటే,
ఈ కల్చర్ లో దాన్ని ఒక ఫంక్షన్ గా చేసేటటువంటి ఒక ఆనవాయితీ ఉంది. యా ఆ కల్చర్ ని నిలబెట్టుకోవాలి, కానీ పూజలు చేయలేము మనము. అక్కడ యా చెప్పినటువంటి పద్ధతులు ఏమి చేయలేము. చేసినా కూడా చేయాలి, అక్కడ చెప్పిన పద్ధతులే చేయాలి, కానీ అదొక యా విగ్రహ దేవునికి ఆపాదించి చేయలేం కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో చేయాలి కాబట్టి ప్రార్థన పెట్టుకుంటారు. యా యా పరిశుద్ధ 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 ప్రభు అని పాడుకుంటూ పసుపు రాసుకుంటారు. ఓకే, యా సార్ సో యా యా అది బేసిక్. ఒక ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ లాస్ట్ వన్. రీసెంట్లీ మీరు ఒక ఫేమస్ మన క్రిస్టియన్ వరల్డ్ అని, తెలుగు క్రిస్టియన్ వరల్డ్ అని ఒకటి ఫేమస్ ఒకటి వైరల్ రీసెంట్ ఒకటి వైరల్ అయింది. పేరు చెప్పడానికి ఏమనుకోకండి. వైజాగ్ నుంచి మిరాకిల్ చర్చ్ సెంటర్ వాళ్ళ డాటర్ శ్రేష్ఠ కర్మూజి గారు రీసెంట్లీ ఒక అన్యుని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అక్కడ ఆ ఫొటోస్, ఆ సెట్టింగ్ అన్ని చూస్తుంటే కూడా పూర్తిగా పేగన్ ట్రెడిషన్స్ లోనే అరటిపళ్ళు ఇవన్నీ అక్కడ అట్లే ఉన్నాయి. అక్షింతలు వేయడం అలాగే ఉన్నాయి. వాటిని బట్టి క్లారిటీ ఇవ్వలేరు. క్లారిటీ అని చెప్పి వాళ్ళ మదర్ గారు ఏదో వీడియో రిలీజ్ చేశారు, కానీ దాని గురించి క్లారిటీ అయితే ఏం లేదు. ఆవిడ ఎక్కడున్నా కూడా షీ విల్ సర్వ్ క్రైస్ట్ అని చెప్పేసి అన్నట్టు చెప్పారనమాట ఆ వీడియోలో. అంతకుమించి ఏం చెప్పలేదు. కానీ కానీ ఆ చర్చ్ లో ఉండే బిలీవర్స్ ఎప్పటి నుంచో ఏంటి దేవునికి కట్టుబడి, బైబిల్ కట్టుబడి, ఆ ఏంటి ఒక బిలీవర్ కోసం వెయిట్ చేస్తూ పెళ్లి చేసుకుని ఉండిపోయిన వాళ్ళకు ఇట్స్ లైక్ ఏ వెరీ షాకింగ్ బ్లో అనమాట. అలా ఒక బ్రదర్ కూడా నాకు మెసేజ్ చేశాడు. వాళ్ళు చెప్పిన విధానం బట్టి మేము ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక బిలీవర్ కోసం, కానీ వాళ్ళ డాక్టర్ ఇలా లేకపోవడం అది ఒకటి. ప్లస్ ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా ఒక ఫేమస్ జస్ట్ ఒక 1.5 year బ్యాక్ ఒక ఫేమస్ పాస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా ప్యూర్ హిందూ ట్రెడిషన్స్ ప్లస్ క్రిస్టియన్ ట్రెడిషన్స్ లో మ్యారేజ్ చేసుకుంటారు. ఎందుకు ఇంత రెస్పాన్సిబిలిటీ వాళ్ళ షోల్డర్స్ మీద ఉండి కూడా వాళ్ళ ఓన్ ఇప్పుడు విశ్వాసులు చర్చ్ ఎల్డర్స్ కోసం బైబిల్లో ఒక చిన్న ఎల్డర్ ఉంది, విశ్వాసులైన పిల్లలు కలిగి ఉన్న వాళ్ళను చర్చ్ ఎల్డర్స్ గా ఉంచాలని. సో దే ఆర్ నాట్ ఈవెన్ చర్చ్ ఎల్డర్స్, దే ఆర్ చర్చ్ పాస్టర్స్. దే ఆర్ యాక్చువల్లీ ద షెపర్డ్స్ హు ఆర్ గ్రేజింగ్ దేర్ ఫ్లాక్. సో ఇంత రెస్పాన్సిబిలిటీ కూడా, ఇంత ఒక వాట్ యు సే కంప్లీట్ ఆపోజిట్ డెసిషన్ టు గాడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటారు అసలు? వాట్ షుడ్ వి సే టు దెమ్? అండ్ పేరు చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దని అన్నారు. మేమేం అనుకోము, మీరు పేరు చెప్పే మంచి పని చేశారు, అలా చెప్పాలి యాక్చువల్లీ. అలాగే ఇంతకుముందు సెకండ్ పాస్టర్ పేరు బ్రదర్ అనిల్ గారే, వాళ్ళ అబ్బాయి సెకండ్ పెళ్లి అది కూడా అనమాట. పేర్లు మీరు చెప్పడంలో ఇబ్బంది లేదు, ఎందుకంటే మేమే పేర్లు చెప్పేస్తా ఉంటాం. ఎందుకంటే పేర్లు చెప్పకపోతే ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలియదు. ఊరికనే గాలికి మాట్లాడుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు కదా. ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎవరి గురించి మాట్లాడాలి జనాలకు తెలియాలి. ఓకే, సో నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అన్నది నేను ఆన్సరబుల్ కాదు, నేను ఆన్సర్ చెప్పలేను కూడా యాక్చువల్లీ. బట్ అంటే ఇట్ జస్ట్ షోస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఫ్లాక్ దట్ దే వర్ షెపర్డింగ్. అంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతాం డెఫినెట్లీ. కాకపోతే బిలీవర్స్ కి మనం చెప్పాల్సినటువంటి ఒక సందేశం ఏంటి అంటే, పాస్టర్స్ ఏం చేస్తున్నారు, పాస్టర్స్ ఏం చేస్తున్నారు, పాస్టర్ల పిల్లలు ఏం చేస్తున్నారు అన్నవి క్రైస్తవ నియమాలు కావు. వాళ్ళ జీవితాలని బట్టి మనం క్రైస్తవ నియమాలు తయారు చేసుకోకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో నేర్చుకొని అది నేర్పించిన వాడు ఫాలో అవుతున్నాడా లేదా అన్న స్టాండర్డ్ ఎప్పుడు పెట్టుకోవద్దు. వాడు నీకు నేర్పించి వాడు నరకానికి పోవచ్చు, దాంతో నీకేం సంబంధం? నీకు బైబిల్తో సంబంధం, దేవునితో సంబంధం కదా. కాబట్టి నేర్పించిన వాడు నీకు సరైనది నేర్పించి ఉండొచ్చు, అతను తప్పు చేసి ఉండొచ్చు. అతను చేసిన తప్పుని వెంబడిస్తావా, లేకపోతే అతను నేర్పించిన సరైనటువంటి నియమాన్ని పాటిస్తావా అనేది ప్రశ్న కదా. సో వాట్ డస్ ద బైబిల్ టీచ్, వాట్ డస్ ద బైబిల్ కమాండ్, వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అన్నది ఒక క్రైస్తవుడు నిర్ణయం తీసుకునేటటువంటి నియమం అయి ఉండాలి ఎప్పుడైనా కూడా. నాకు నేర్పించినటువంటి వాళ్ళు, నాకు మార్గదర్శకులు అనుకున్నటువంటి వాళ్ళు, నేను ఎంతో ప్రేమించినటువంటి వాళ్ళు, నేను ఎంతో అభిమానించినటువంటి వాళ్ళు ఇలా చేసేసారు కాబట్టి నేను కూడా క్రైస్తవాన్ని సీరియస్ గా తీసుకొని అవసరం లేదు అని అనుకుంటే యూ విల్ బి ఈక్వల్లీ ఆన్సరబుల్ అలాంగ్ విత్ అదర్స్ హూ లెడ్ యూ టు దట్ కన్క్లూజన్ బిఫోర్ గాడ్. కానీ దేవుడు వాళ్ళని లెక్కడుగుతాడు, మనల్ని కూడా లెక్కడుగుతాడు. మనకు కూడా వాక్య జ్ఞానం ఉంది, వాక్యం మన చేతిలో ఉంది, దేవుని మనసు ఏంటో అర్థం చేసుకునేటటువంటి అవకాశం మనకు కూడా ఉంది. కాబట్టి మనం నేర్చుకుని మనం ప్రభువును నమ్మకంగా వెంబడించాలి. మనతో పాటు ఎవరైనా ప్రభువును వెంబడిస్తున్నారా లేదా అన్నది మనకు అనవసరం. బేసికలీ వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ ఫాలోయింగ్ ద లార్డ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఒబేయింగ్ హిస్ వర్డ్. అంతే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అరుణ్ గారు, ఇప్పుడు లైవ్ చాట్ లో ఒక క్వశ్చన్ ఉంది, అది ఎల్డర్స్ అండ్ పాస్టర్స్ గురించి. మీరు మాట్లాడేటప్పుడు ఎల్డర్సే కాదు పాస్టర్స్ అని ఒక ఎక్స్ప్రెషన్ వాడారు. దానికి బిబు గారు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారు. సో ప్లీజ్ కీప్ ఫాలోయింగ్. Sure. Thank you, Thank you, Arun.
సో లైవ్ చాట్లో నుంచి మొదటి ప్రశ్న, మన దగ్గర షైనీ అని అడిగినటువంటి ప్రశ్న, మన దగ్గర సంబంధిత సర్టిఫికెట్స్ సరైనవిగా సక్రమంగా న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ Hmm. మన పనులు జరగాలంటే కొన్ని సందర్భాల్లో లంచం ఇవ్వవలసి వస్తే అలాంటి సందర్భంలో ఒక క్రైస్తవుడు లంచం ఇవ్వడం తప్పేనా? యా సి ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, Hmm. నాకు అర్హత లేనిదేదో సంపాదించుకోవడానికి నేను ఇచ్చే డబ్బుల్ని లంచం అంటారు. Hmm. ఇక్కడ ఏమంటున్నారు, సంబంధిత సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయంటే నేను దేనికోసం అయితే దరఖాస్తు చేస్తున్నానో లేదా దేనికోసం అయితే అడుగుతున్నానో అధికారుల దగ్గర నుంచి దానికి నాకు పూర్తిగా అర్హత ఉంది, Hmm. కానీ వాళ్ళు తీసుకుంటున్నారు లంచం. Hmm. ఓకే, సో అలాంటి పరిస్థితిలో కూడా అది పాపం అవుతుందా అంటే డిపెండ్స్ రియలీ. అంటే యూ రియలీ కాన్ అంటే మీకు కానిది, మీకు రాకూడనిది మీరు సంపాదించుకోవడానికి మీరు డబ్బులు ఇస్తే ఏ పరిస్థితిలో అయినా అది తప్పే. ఓకే, Hmm. దట్ ఈస్ డెఫినెట్లీ ఎ సిన్. కానీ న్యాయంగా మీకు రావాల్సింది. న్యాయంగా మీకు రావాల్సిన దాన్ని మీ పరిస్థితిని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని ఇంత డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్పి ఎవరన్నా దోచుకుంటున్నారు అని అంటే, వాస్తవానికి మిమ్మల్ని మీ పరిస్థితిని అవకాశంగా చేసుకుని చాలా పరిస్థితుల్లో మేము మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కునే అవకాశం ఉంది, డబ్బులు దోపిడీ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. Hmm. అలాంటి ఒక పరిస్థితిగానే దాన్ని చూడాలి తప్ప మీరు అన్యాయం ఏదో చేస్తున్నట్టుగా కాదు, మీరు అన్యాయానికి గురవుతున్నటువంటి ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఎనీబడి టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ అండ్ ట్రైయింగ్ టు గెట్ మనీ అవుట్ ఆఫ్ యూ. Hmm. ఓకే, సో అంటే అలాంటిది ఎక్కడైనా జరగచ్చు. దట్ ఈస్ నాట్ యువర్ సిన్, బికాస్ మీకు రాకూడదు ఏదో మీరు అంటే టేకింగ్ అడ్వాంటేజ్ అని అంటే దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అది సెట్ అవుతుందో లేదో రైట్. చెప్పండి. ఓకే. ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, డబ్బులు లేకపోతే ఏదైనా ప్రాణాపాయ పరిస్థితి, హాస్పిటలైజ్ అయిన సిచ్యువేషన్, రైట్. అప్పు కావాలంటే 3 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి అంత వడ్డీ చెల్లించి అప్పు తీసుకోవడము నేను చేసే తప్ప పాపమా? లేదు, యాక్చువల్లీ వడ్డీకి డబ్బులు తీసుకోవడం బేసిక్లీ అప్పు తీసుకోవడం కాదు కదా ఇక్కడ కాంటెక్స్ట్. కానీ అది న్యాయంగా తీసుకోవాల్సింది రూపాయి 2 రూపాయలు, కానీ అక్కడ 3 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటున్నాడు అంటే తీసుకుంటున్నాడు, కానీ నేను ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. యా, సో ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్ ఇది కూడా అన్నమాట. సో అడ్వాంటేజ్ గా తీసుకున్న వాడిదే పాపం, అక్కడ ఇచ్చిన నాది అక్కడ పాపం అని చెప్పడానికి వీలు ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ లో నేను స్వయంగా చూసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈజ్ మై ఆడియో క్లియర్? ఐ డోంట్ నో, బట్ just give me a second. Very good. Shall I continue? Yes. Yeah. So, where was I? Yeah, నాకు తెలిసిన కొన్ని సిచ్యువేషన్స్ లో, అంటే ఇన్ గవర్నమెంట్ ఆఫీస్ సెట్టింగ్, ఒక వ్యక్తికి రావాల్సిన జీతం ఇవ్వడానికి కూడా అతని దగ్గర లంచం తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అతను పనిచేశాడు ఆ నెలంతా, అతనికి రావాల్సిన జీతం అది, హీఈస్ డిపెండెంట్ ఆన్ ఇట్. సో ఆ జీతం బిల్ పాస్ చేయడానికి లంచం తీసుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీస్ లో ఉండేటటువంటి బిల్స్ కొన్ని ఉంటాయి, అవి పాస్ చేయడానికి లంచం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఫ్యామిలీ ఇస్ డిపెండెంట్ ఆన్ దట్ మనీ. సో అలాంటి సిచ్యువేషన్లో లంచం ఇవ్వడం పాపం కాబట్టి నేను ఇవ్వను అని కూర్చుంటే, మనం ఎప్పుడు మనల్ని మనం క్షమించుకోలేనంత నష్టానికి మనకు కుటుంబాన్ని మనం గురి చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం చాలా సందర్భంలో. సో బేసిక్లీ మనం ఏమీ తప్పు చేయట్లేదు అక్కడ, కానీ ఎవరైతే మన దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాపం చేస్తున్నారు. చట్టపరంగా ఇప్పుడు అట్లా తీసుకునే వాళ్ళని పట్టించడం లాంటివి చేయడము, అట్లాంటివి ఏమైనా చేయొచ్చు? అదే, సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో నేను కుటుంబాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు కాబట్టి నేను దేశం కోసం పోరాడాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి వెళ్ళిపోతే, అంటే యూ కెన్ ఫ్రమ్ యువర్ కామన్ సెన్స్ అండర్స్టాండ్ విచ్ ఇస్ అ బెటర్ డెసిషన్.
కదా. కొన్ని అంటే అంత టైం ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీ కాదు, కాదు. నిజంగానే అంత టైం ఉంది, ఉమ్, నేను డెఫినెట్లీ వీళ్ళు అవినీతి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా నేను చర్య తీసుకుంటాను ఉమ్, అని చెప్పి వెళ్ళినా ఉమ్, అక్కడ న్యాయం జరుగుతుంది అన్నటువంటి గ్యారంటీ ఉంది. ఫిర్యాదు ఖచ్చితంగా చేయొచ్చు, ఉమ్, ఓకే, ఫిర్యాదు ఖచ్చితంగా చేయొచ్చు, ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయొచ్చు, కానీ అక్కడ కూడా గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే ఎవ్రీ హైయర్ అఫీషియల్ అట్ ఎవ్రీ స్టేజ్ ఇస్ కరప్ట్ ఇన్ అవర్ కంట్రీ, ఇంక్లూడింగ్ ద మీడియా, ఇంక్లూడింగ్ ద పోలీస్, ఇంక్లూడింగ్ యువర్ ఏసీబీ, ఇంక్లూడింగ్ యువర్ సిబిఐ, ఇంక్లూడింగ్ ఎనీథింగ్ దట్ యూ కెన్ నేమ్. ఓకే, సో నిజంగా వాళ్ళంతా కరప్షన్ని నిజంగా హ్యాండిల్ చేసేటటువంటి సంస్థలు అయి ఉంటే అసలు ఈ దేశంలో కరప్షన్ ఉండేదే కాదు. ఇప్పుడు నిజంగా వాళ్ళ పని వాళ్ళు చేసి ఉంటే, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మనం ఉమ్, అర్థం చేసుకుంటే, వాళ్ళు నిజంగా అవినీతి ఎక్కడా లేకుండా చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంది వాళ్ళకి. కానీ ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ ఉన్న మనుషులు కూడా కరప్టే కాబట్టి. సో మనం పోరాడితే ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ వర్త్ డూయింగ్. మనం ఒంటరిగా ఏదో ఇనిషియేటివ్ తీసుకొని చేయగలిగేటటువంటి విషయం కాదు ఇది. ఓకే, బేసికలీ మన సమాజాన్ని కానీ అలా మనము అవినీతి నుంచి ఒకవేళ చెయ్యకపోతే ఉమ్, చెయ్యని వాళ్ళని ఉమ్, దేశం పట్ల సమాజం పట్ల ఉమ్, ఎటువంటి బాధ్యత ఉమ్. ఆ, లేని వ్యక్తులుగా Yeah. నిందిస్తూ ఉంటారు See, కదా. ఇప్పుడు నా కుటుంబంలో నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్, ఉమ్, నా కుటుంబం వెంటనే బాధిత కుటుంబం అయినప్పుడు ఉమ్. అక్కడ సమాజానికి ఏం నష్టమో దేశానికి ఏం నష్టమో అనేది నాకు తెలియదు. బేసికలీ నా కుటుంబానికి అయితే చాలా నష్టం అంటే జరుగుతుంది. వ్యవస్థ అలా కొనసాగడానికి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం లంచం ఇవ్వడం కాంట్రిబ్యూట్ ద్వారా. చేయట్లేదు బేసికలీ, ఎందుకంటే నేను ఒక్కడనే అక్కడ స్టాండ్ తీసుకోవడం వల్ల, ఈ ఉమ్, ఈ ఈ ఈ ఒక్క ఇష్యూలో స్టాండ్ తీసుకోవడం వల్ల ఉమ్, జరిగేది ఏంటంటే ఆ అవినీతి వ్యవస్థ ఏమీ మారదు. ఉమ్, అట్ ద సేమ్ టైం నా కుటుంబానికి జరగాల్సినటువంటి నష్టం అన్యాయంగా జరుగుతుంది వాస్తవానికి. ఉమ్, ఓకే, ఇప్పుడు ఏం లేదు, అట్లాంటి ఒక సిమిలర్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక 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 దొంగ వచ్చాడు ఇంట్లోకి, ఉమ్, కత్తి బట్టి బీరువాలో ఉన్న అంతా కూడా తీసి ఇచ్చేసేమని అడుగుతున్నాడు, ఉమ్, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అందరినీ చంపేస్తానంటున్నాడు. ఉమ్, సో అందరినీ చంపే, కానీ నేను దొంగతనానికి కోఆపరేట్ చేయను, ఇది దొంగతనం వ్యవస్థని నేను బలపరచడం అవుతుంది, కాబట్టి నువ్వు చంపినా నేను చంపించుకుంటాను, మా వాళ్ళని అందరినీ బలిదానంగా ఇచ్చేస్తాను సమాజం బాగుపడడం కోసం, అట్లయినా నువ్వు దొంగతనం మానేస్తావన్న ఆశతో వదిలేస్తున్నానని అనుకుంటానా, లేకపోతే ఇవన్నీ ఇచ్చేస్తానా నేను? అట్లాంటి సిచ్యువేషన్ ఇది కూడా. వీడు కత్తి పెట్టట్లేదు, నా పరిస్థితిని నా మెడకు చుట్టుకునేలా చేస్తున్నాడు బేసిక్. ఎక్సలెంట్ యా ఇల్లస్ట్రేషన్. యా రైట్. యా తర్వాతి ప్రశ్న, Yeah. చెరి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, వాక్య ప్రకారం సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, అధ్యక్షులు అనగా ముగ్గురు ఒకటేనా? ముగ్గురు పరిచర్యలు ఒకే విధంగా ఉంటాయా? ముగ్గురు ఒకటే. సో ముగ్గురు పరిస్థితులు ఒకటే విధంగా ఉంటాయి. అవి పర్యాయ పదాలుగా వాడబడినటువంటి మాటలు. దానికి ఏమన్నా? అంటే రెండు ఆఫీసెస్ సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎస్. అంటే రెండు బాధ్యతలు సంఘంలో ఉన్నాయి బ్రాడ్లీ స్పీకింగ్. ఒకటి కాపరి బాధ్యత, ఇంకొకటి సంఘ నిర్వహణ చేసేటటువంటి పరిచారకుల బాధ్యత. సో అందుకే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కానీ, తీతు పత్రిక 1వ అధ్యాయంలో కానీ మనం ఈ రెండు వర్గాల గురించే చదువుతాం అనమాట. సో అక్కడ అధ్యక్షులు అని చెప్పబడినటువంటి వాళ్ళు కాపరిలే, వాళ్ళు సంఘంలో బోధించేటటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలను బట్టి అవి కాపరి బాధ్యతలను తెలుస్తూ ఉంది చాలా స్పష్టంగా. ఓకే, తర్వాత పరిచారకులకు ఉన్నటువంటి బాధ్యతల గురించి చెప్పబడింది. సో అధ్యక్షులు, పెద్దలు, సంఘ కాపర్లు అని చెప్పబడినటువంటి వాళ్ళు ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసే పరిచయం ఒకటే, పర్యాయ పదాలుగా వాడబడ్డాయి అవి. పరిచారకులు అని ఎవరైతే చెప్పబడ్డారో వాళ్ళు బోధించడం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సంఘం సక్రమంగా నిర్వహించబడడానికి అవసరమైనవన్నీ చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ వర్క్. రైట్. మేబీ ముగ్గురి గురించిన ప్రస్తావన ఒకే వచనంలో ఒకే వచనంలో ఉన్న సందర్భాలు ఒక రెండు ఉన్నాయి కదా బాబు గారు. ఓకే, వాటి గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఎగ్జాంపుల్స్. ఎస్, అంటే ఒకే వర్స్ లో ముగ్గురి గురించిన, అంటే 3 టైటిల్స్ వాడినటువంటి కెన్ యు గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్? ప్రస్తావన మేబీ అపోస్తల కార్యాల గ్రంథంలో అనుకుంటా ఒక దగ్గర యాక్ట్స్ 14:23 ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. యా షూర్. Do we have time? I mean, ఎస్. ఎస్. ఇరవై 28 గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? మేబీ. చూస్తారా అది? ఎస్. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28, 29. యా 28.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, ఉమ్, దిస్ ఇస్ షెపర్డింగ్, ఓకే కాయడం. అండ్ పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఓకే అధ్యక్షుడు, ఓకే ఓవర్సియర్ ఓకే ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి ఉమ్. జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ 2 కేటగిరీస్ ని గురించి ఏం మాట్లాడట్లేదు, ఒక్కరికే చెప్తున్నాడు. ఎస్. మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు? సంఘాన్ని కాయటానికి ఉంచాడు. సో ఆ పని చేయండి. సో అధ్యక్షులు చేసే పని ఏంటంటే సంఘాన్ని కాసే పని చేస్తున్నారు. సో సంఘాన్ని కాయటం ఎవరు చేస్తారు అంటే కాపర్లు చేస్తారు. వాళ్ళని అధ్యక్షులుగా పిలిచాడు. సో ఇట్ ఓన్లీ ప్రూవ్స్ ద పాయింట్ ఫర్ దట్. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి. right. దిస్ ఇస్ వన్ ఆఫ్. అండ్ ఎవ్రీ సచ్ ఎగ్జాంపుల్ ఓన్లీ ప్రూవ్స్ వాట్ ఐ సెడ్. ఎస్. అండ్ రాజా డి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, క్రీస్తునందు ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేయొచ్చా? చేయొచ్చు, కానీ అతనికి ఆ వరం ఉండాలి. అంటే కామతక్తులు అవ్వటం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది అన్నటువంటి నియమం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించకుండా అవివాహితుడిగా ఉండి దేవుని సేవ చేయగలిగితే నథింగ్ రాంగ్. డెజర్ట్ రోజ్ అనే ఐడి నుంచి అడిగినటువంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఏ రివైవల్ యాజ్ పర్ ద స్క్రిప్చర్స్? హౌ డు వి ఐడెంటిఫై ఇట్? వాట్ రియల్లీ కౌంట్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిపెంటింగ్ ఆర్ వర్షిపింగ్, హీలింగ్స్, కాన్వర్జన్స్? హౌ డు వి నో ఇఫ్ ట్రూ? రివైవల్స్, ఉజ్జీవం అంటే ఏంటి వాక్యానుసారంగా? దాన్ని ఎట్లా గుర్తించాలి? అంటే ఎక్కువ ప్రజలు పశ్చాత్తాపడి మారు మనసు పొందడాన్ని బట్టా, లేదంటే ఎక్కువ స్వస్థతలు జరగడమా, ఎక్కువ మంది మారు మనసు పొందటమా, దేన్ని బట్టి గుర్తించాలి ఉజ్జీవాన్ని? అంటే చాలా స్పష్టంగా దేవుని వాక్యం వైపుకి ఎప్పుడైతే సంఘం తిరుగుతుందో, అంటే దేవుని వాక్యం నుండి తొలగిపోయినటువంటి సంఘం కావచ్చు, లేకపోతే ఒక విశ్వాసి కావచ్చు, ఎప్పుడైతే మళ్ళీ దేవుని వాక్యం వైపుకి తిరిగి రావడం అనేది మారు మనసుతో దేవుని వాక్యానికి విధేయత చూపించే విధంగా మళ్ళీ దేవుని వైపుకి మరల్చబడతాడో అప్పుడు అది రియల్ రివైవల్ అని చెప్పొచ్చు. అంటే రివైవల్ గురించి చెప్పబడినటువంటి ప్రతి సందర్భాన్ని మనం పరిగణలోకి తీసుకున్నా అదే అర్థం వస్తుంది మనకి. సో మంచి ఊపు, మంచి ఉద్రేకం ఉన్నప్పుడు దాన్ని ఉజ్జీవం అనుకుంటున్నారు మన కంటెంపరీ. అంటే ఈ పాట పాడితే మంచి ఉజ్జీవం వస్తుంది అని చెప్పి మంచి ఊపు ఉన్న పాట పాడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఎంత ఊపు వస్తే అంత ఉజ్జీవం వచ్చినట్టు అని అనుకుంటారు. అది ఉజ్జీవం కాదు. దట్ ఈస్ నాట్ రివైవల్. రివైవల్ హ్యాస్ టు డూ విత్ యువర్ బ్యాక్ స్లిడెన్ ఆర్ కోల్డ్ స్టేట్ ఫ్రమ్ విచ్ యూ టర్న్ టు గాడ్ ఇన్ ట్రూ రిపెంటెన్స్. సో పడిపోయినటువంటి లేకపోతే పూర్తిగా క్రైస్తవం విషయంలో చల్లబడినటువంటి స్థితి నుంచి మళ్ళీ దేవుని వైపుకి తిరగడం, వాక్యం విషయంలో మళ్ళీ ముందు అంటే మొదటి ప్రేమ అని ఏదైతే చెప్తున్నాడో వాక్యంలో, మీరు మీ మొదటి ప్రేమను కోల్పోయారు అని అంటున్నాడు కదా ఎఫెసు సంఘానికి రాస్తూ ప్రకటన గ్రంథంలో. సో ఆ మొదటి ప్రేమ వైపుకి తిరిగి రావటం, దాన్నే రివైవల్ అనొచ్చు. చాలా స్పష్టంగా, చాలా ఖచ్చితంగా అక్కడ మీరు ఎక్కడి నుంచి పడ్డారో మీరు జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియల్ని మళ్ళీ చేయడం ద్వారా మీ మొదటి ప్రేమను మళ్ళీ నిలబెట్టుకోండి అని పిలుపుని ఏదైతే ఇస్తున్నాడో అది ఉజ్జీవం కోసమైనటువంటి పిలుపు అనమాట. చందు అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టుంటారు. మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అనుకుంటాను చందు గారు. సార్ నా పేరు చంద్రశేఖర్ సార్. ఓకే సార్, పోయిన వారం నేను హితబోధ ప్రోగ్రామ్ చూశాను. పోయిన వారం ఓకే. అందులో ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నిస్తూ అండమాన్ నికోబార్ దీవులు లాంటి దీవుల్లో రక్షణ గురించి ప్రచారం జరగడం లేదు కదా, సువార్త జరగడం లేదు కదా, వాళ్ళకి మరి రక్షణ లేదా అని చెప్పేసి అతను అడిగాడు. దానికి మీరు సమాధానం చెప్తూ దేవుని గురించి నా జ్ఞానాన్ని దేవుడు ప్రకృతిలో పెట్టాడు, మన మనసాక్షికి పెట్టాడు అని చెప్తూ మళ్ళీ లాస్ట్ లో రక్షణ కావాలంటే మళ్ళీ ఖచ్చితంగా యేసుని గురించి తెలుసుకోవాలని చెప్పేసి అన్నారు లాస్ట్ పాయింట్ లో. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సిన ఇప్పుడు వాళ్ళకి తెలుసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు కదా, అయితే వాళ్ళకి రక్షణ లేదా? ఇప్పుడు ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అడిషనల్ గా దేవుడు జ్ఞానాన్ని తన గురించి జ్ఞానాన్ని ప్రకృతిలో పెట్టి మనసాక్షిగా ఇచ్చి మళ్ళీ క్రీస్తు ద్వారా మళ్ళా ఒక రక్షణ అని చెప్పి తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంటుందా? దేవుడు ఎన్నిసార్లు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? సో ప్రకృతిలో మనసాక్షిలో దేవుడు తన గురించినటువంటి జ్ఞానాన్ని ఉంచాడు అన్నటువంటి మాట ఎందుకు చెప్తారు? సరిపోదు కదా, మళ్ళా ఎందుకు పెట్టాడు దేవుడు, మళ్ళా మనసాక్షి ఇచ్చాడు. మీ ప్రశ్న అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ చంద్ర గారు. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో ప్రకృతిలోను మనసాక్షిలోను దేవుడు తన గురించినటువంటి జ్ఞానాన్ని పెట్టాడు అని ఎందుకు చెప్తాము అని అంటే,
ఒక వ్యక్తి నాశనానికి అప్పగించబడడానికి లేకపోతే నరకానికి వెళ్ళడానికి కారణం అతను సువార్త వినకపోవడం కాదు. అతను సువార్త విన్నా వినకపోయినా తనకు తెలిసినటువంటి ప్రకృతిలో నుండి లేదా మనసాక్షిలో నుండి తనకు తెలిసినటువంటి నీతి నియమాలకు కట్టుబడి ఉండలేదు కాబట్టి, అతనికి తెలిసినటువంటి నీతి ప్రమాణాలని బట్టి ఆలోచించినప్పుడే అతను దానికి పూర్తిగా అంటే దాన్ని అతిక్రమించినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆ నియమాన్ని బట్టి దేవుడు ఒకవేళ ఒక వ్యక్తికి సువార్త వినిపించకుండా, యేసుక్రీస్తుని అసలు ఎప్పుడూ పరిచయం చేయకుండా అతన్ని నాశనానికి అప్పగించినా అది న్యాయమే, అందులో అన్యాయం ఏమీ లేదు. అయితే ఆ పరిస్థితి నుంచి ఎప్పుడైనా ఎవరైనా విడిపించబడాలంటే, రక్షింపబడాలంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి సువార్త మాత్రమే పరిష్కారం. అయితే ఈ 2 విషయాలు చెప్పినప్పుడు మరి పరిష్కారం లేకుండా ఎందుకు నాశనం చేస్తున్నారు అన్న ప్రశ్న అడుగుతున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పరిష్కారం అందరికీ ఇస్తానని దేవుడు ఎక్కడా వాగ్దానం చేయలేదు, ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. న్యాయంగా ఆ వ్యక్తికి శిక్ష పొందేటటువంటి అర్హత ఉందా, శిక్షార్హుడుగా ఉన్నాడా లేదా అనేది మాత్రమే మనం పరిగణలోనికి తీసుకుని ఆలోచిస్తే, ఏ వ్యక్తిని దేవుడు శిక్షించినా అందులో అన్యాయం అని ఆరోపించడానికి ఏమీ లేదు. ఎందుకంటే అతను శిక్షార్హుడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అతనికి ఒక పరిష్కారం చూపించి అందులోంచి బయటికి తీసుకురావాల్సిందే అన్నటువంటి పరిస్థితిలో దేవుడు లేడు. ఎవరికి అలా చేయడానికి ఆయన రుణపడి లేడు. ఆయనకి ఇష్టమైతే ఆయన ఆ పరిష్కారం ఇవ్వగలుగుతాడు, లేకపోతే ఇవ్వకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎప్పుడూ సువార్త వినకుండా చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు తీర్పు తీర్చబడినప్పుడు నువ్వు యేసుక్రీస్తు గురించి తెలుసుకోలేదు, నీకు సువార్త అందించబడలేదు, అలా ఎలా నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకోకుండా ఉంటావు అని చెప్పి కాదు దేవుడు వాళ్ళని తిరస్కరించేది. వాళ్ళు ఆల్రెడీ తెలిసినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉండలేదు కాబట్టే వాళ్ళు శిక్షా విధికి లోను చేయబడతారు. గాడ్ ఈస్ నాట్ ఆబ్లిగేటెడ్ టు గివ్ దట్ సొల్యూషన్ టు ఎనీవన్. ఇన్ఫాక్ట్ ఎవరికి ఇవ్వకపోయినా ఎవరు ప్రశ్నించలేరు దేవుడిని. అది ఆయన ఉచితంగా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి సొల్యూషన్ మాత్రమే. సరే, ఇంకో అడిషనల్ క్వశ్చన్ అడుగుతుంది. ఫాలో అప్ క్వశ్చన్ అడగచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దేవుడు పక్షపాతిగా కనిపిస్తున్నాడు కదా, కొంతమందికి ఇవ్వదలిసి కొంతమంది ఇవ్వకపోవడం, అది ఆయనకే సర్వాధికారి అన్నట్లు మాట్లాడితే అది ఎలా న్యాయమైనది అట్లా అనిపిస్తుంది, చెప్పండి. కరెక్ట్. సో పక్షపాతము అన్నటువంటి ఆరోపణ ఎప్పుడు వస్తుంది అని అంటే, నేను ఇద్దరిని సమానంగా చూడాల్సినటువంటి ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు, అలాంటి బాధ్యత నాకు ఉన్నప్పుడు ఒకరిని సరిగ్గా చూసి ఒకరిని సరిగ్గా చూడకపోతే అప్పుడు నేను పక్షపాతిని అవుతాను. ఓకే, కానీ ఏ పాపి విషయంలోనూ దేవుడికి ఎలాంటి బాధ్యత లేదు వాడిని రక్షించాలని. ఎందుకంటే వాడికి న్యాయంగా రావాల్సింది శిక్షే. కాబట్టి ఎవరిని శిక్షించినా మనము దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు. నేను చాలా తరచుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. 10 మంది భిక్షగాళ్ళు ఉన్నారు. అందులో నా దగ్గర 100 రూపాయలు ఉంటే అందరికీ 10 రూపాయలు ఇవ్వాలన్న నియమం ఏం లేదు. అందులో ఒకడికి నేను 100 రూపాయలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయినా అది పక్షపాతం అని ఆరోపించడానికి ఏమీ లేదు. ఎందుకంటే అవి నా డబ్బులు, నా ఇష్టము. పుచ్చుకునే వాడికి ఎలాంటి అర్హత లేదు నా దగ్గర నుంచి ఏమీ పొందడానికి. మిగిలిన 9 మంది మీతో గొడవ పడరు, మీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వరు, ఇచ్చినా చెల్లదు. ఓకే, సో పక్షపాతం అనేది అన్ని సందర్భాలకి మనం చెప్పగలిగినటువంటి మాట కాదు. నా దగ్గర ఒకటి ఉండి అది నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి అధికారం కలిగి ఉండి అది పొందే అర్హత అవతల ఎవరికి లేనప్పుడు పక్షపాతం అన్నటువంటి ప్రస్తావనే అసలు రాదు. కాబట్టి దేవునిలో పక్షపాతం ఉండడం, అన్యాయం ఉండడం అనేది సాధ్యం కాదు. చందు గారు. ఓకే, బట్ ఐ నాట్ సాటిస్ఫైడ్. కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్? డు వి హావ్ టైం? యా, వి హావ్ టైం, బట్ వి హావ్ మోర్ క్వశ్చన్స్. ఒక్క క్వశ్చన్ మట్టుకు అడగండి. వద్దులే సార్, ఎనఫ్. థ్యాంక్ యూ, ఎనఫ్. నెక్స్ట్ వీక్ లో అడుగుతానండి. సరే, థ్యాంక్ యూ. గుడ్. మీరు మళ్ళీ ఇంకొక వీక్ జాయిన్ అవుతానంటే మాకు ఇంకా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తర్వాత పబ్జి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, విపిఆర్ లైవ్ గురించి చెప్పండి బ్రదర్. ఏం చెప్పంటారు, దాని గురించి చాలా మంది ఆల్రెడీ చెప్పేశారు. మనం చెప్పడానికి ఏం లేదు. అందులో పెద్దగా సబ్జెక్ట్ కూడా ఏమీ లేదు. ఇట్ వాస్ జస్ట్ ఎ క్యాజువల్ డిస్కషన్ బిట్వీన్ 2 people. చెప్పే వ్యక్తికి అది సరిగ్గానే అనిపించుంటే అది అతని వరకు అది విడిచిపెట్టడం మంచిది. బట్ అది క్రైస్తవులు ఆచరించదగినటువంటి మాదిరి అయితే కాదు. డెఫినెట్లీ ఏదైతే విపిఆర్ గారు అందులో చూపించారో అది డెఫినెట్లీ క్రైస్తవులు అందరూ ఆచరించదగినటువంటి మాదిరి అయితే కాదు. ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ వాట్ హీ డిడ్. రామయ్య దొండపాటి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, వందనాలు బ్రదర్. సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు అని తరచుగా వినబడుతుంది సంఘాల్లో. సంఘంలో వాక్యం కూడా స్త్రీలు చదవకూడదు అంటున్నారు. దీన్ని కొంచెం వివరణ ఇవ్వగలరు? సంఘంలో స్త్రీలు పుల్పిట్ కూడా ఎక్కకూడదంట, అది ప్రశ్న. ఏమో పుల్పిట్ కూడా పుల్పిట్ ఎక్కేది వాక్యం చెప్పడానికి. సో బేసికలీ
స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలంటే అసలు మాట్లాడకూడదు, అసలు వాళ్ళు పాటలే పాడకూడదు, ప్రార్థన చేయకూడదు, బైబిల్లో రెఫరెన్స్ చెప్పినప్పుడు కూడా వాక్యాలు తీసి చదవకూడదు, ఇట్లాంటివి చెప్పే వాళ్ళు ఉన్నారు కొంతమంది. చిన్నపిల్లలు కూడా చదవకూడదు చెప్పకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. ద పాయింట్ ఇస్ వాక్యం ఏం చెప్పింది, ఏ విషయంలో మౌనం అని చెప్పింది అనేది మనం నిర్వచించుకోవాలి కదా ఆ సందర్భంలో నుంచి. సో 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34, 35 వచనమైనా, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలైనా సరే పురుషునికి బోధించే విషయంలో, పురుషుని పైన అధికారం చేసే విషయంలో స్త్రీకి అనుమతి లేదు అన్నటువంటి విషయం చెప్తా ఉంది. సో అది కూడా ఎప్పుడు మీరు సంఘంగా కూడి వచ్చినప్పుడు అన్నటువంటి నియమాలు చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం నుంచి మీరు చదివితే అక్కడ ఉన్నటువంటి నియమాలన్నీ ఏంటి అని అంటే 14వ అధ్యాయం ముగింపు వరకు కూడా ఉన్నటువంటి నియమాలు సంఘంగా కూడి ఉన్నప్పుడు పాటించాల్సినటువంటి నియమాల గురించి మాట్లాడుతున్నాడు. అంటే సంఘంగా కూడి ఉన్నప్పుడు స్త్రీ పురుషులు కలిసి ఉన్నటువంటి ఒక సమాజం ఎదుట ఒక స్త్రీ నిలబడి బోధించడము, అధికారం చేయడము అనేది నేను అనుమతించను అని చెప్తున్నాడు. అంతవరకే. అంతేగాని అసలే మాట్లాడకూడదు, అసలే ప్రైజ్ లార్డ్ అని కూడా అనకూడదు, పాటలు కూడా పాడకూడదు, మౌనం అంటే మౌనమే అన్నటువంటి భావంలో చెప్పలేదు. చాలా పరిమిత భావంతో అది చెప్పబడింది. అట్లాగే బోధించే సామర్థ్యం ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళు బోధించే పరిచర్య అసలే చేయకూడదు అని కూడా బైబిల్ చెప్పలేదు. చాలా సందర్భాల్లో వాళ్ళు బోధించవచ్చు. పురుషులకి కూడా అసలే బోధించకూడదని కాదు, అక్కుల ప్రిస్కిలా కలిసి అపోలోకి బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది సంఘంలో కాదు, వ్యక్తిగతంగా తమ ఇంట అతన్ని చేర్చుకొని వాళ్ళు అతనికి సువార్త విషయమైనటువంటి సరైన అవగాహన కలిగే విధంగా బోధ చేసినట్టుగా మనం చదువుతా ఉన్నాం. సో అంటే వ్యక్తిగత సువార్త చేయడం విషయంలో, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి క్షేమాభివృద్ధి కలగజేసే విషయంలో స్త్రీ ఇంకొక పురుషునికి కూడా తన సొంత పురుషుడితో కలిసి పరిచర్య చేయడం అనేది తప్పు కాదు, వాక్య పరిచర్య చేయడం అనేది. ఓకే. అలాగే ఇతర సందర్భాల్లో అంటే స్త్రీలకు బోధించవచ్చు, స్త్రీలు పిల్లలకు బోధించవచ్చు. సో అలాంటప్పుడు పుల్పిట్ మీద నిలబడడం తప్పేం కాదేమో. అలాంటప్పుడు కూడా పుల్పిట్ మీద నిలబడడం తప్పు కాదు. అంటే ఇప్పుడు స్త్రీలకే బోధిస్తున్నారు, స్త్రీల కూటమి జరుగుతుంది, స్త్రీలకే బోధిస్తున్నారు, అప్పుడు పుల్పిట్ ఎక్కకూడదన్న నియమం ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు? అంటే దానికి అంత దూరం వెళ్ళి అలా చేయడము, ఆ పుల్పిట్ ని కూడా ఏదో ప్రత్యేకమైన మహిమ ప్రభావము, అంటే పుల్పిట్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే చాలా మందికి ఎట్లా అర్థమైందంటే ఆ పుల్పిట్ అని దేన్నైతే అంటామో ఆ పోడియం అక్కడికి వెళ్ళకూడదు, అక్కడేదో పరిశుద్ధత ఉంది అని అనుకుంటున్నారు. వాస్తవానికి పుల్పిట్ ని జాగ్రత్తగా కాపాడాలి అని అన్నప్పుడు పుల్పిట్ నుంచి నువ్వు చెప్పే వాక్యం జాగ్రత్తగా వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకుని బోధించాలి అన్నది భావం. సో అది చూసుకోవట్లేదు, ఇష్టం వచ్చినంతా మాట్లాడుతున్నారు పుల్పిట్ నుంచి. అప్పుడేం పుల్పిట్ అపవిత్రం కావట్లేదు, కానీ స్త్రీ అక్కడికి వెళ్ళి నిలబడగానే పుల్పిట్ అపవిత్రం అయిపోతుంది. సో అది మన వాళ్ళకున్న అవగాహన దానికి. తర్వాత రాము అనే బేగరి అనే అడిగి నుంచి అడిగిన ప్రశ్న, సౌలు రాజుగా కాకముందు ప్రవక్త అయిన సమూయేలు ద్వారా నేరుగా దేవునితో సంబంధం కలిగిన ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ రాజు కావాలని ఎందుకు కోరుకున్నారు? అంటే నేరుగా దేవునితో సంబంధం కలిగినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు అని చెప్పడం అంత కరెక్ట్ కాదేమో. న్యాయాధిపతుల గ్రంథం అంతా చదివినప్పుడు మనం ఏం చేస్తాము, ఏం చూస్తున్నాం అక్కడ? దేవుని విశ్వసనీయత, ప్రజలు చూపించినటువంటి అపనమ్మిక ప్రతిసారి కూడా. సో వాళ్ళు దేవుని మంచితనాన్ని అనుభవించారు, కానీ ఎప్పుడు దేవునికి నమ్మకంగా స్పందించిన దాఖలాలు లేవు, దేవునికి నమ్మకంగా కట్టుబడినటువంటి దాఖలాలు లేవు. అందులో భాగంగానే ఇది కూడా చూస్తున్నాం. కానీ దేవుడు నన్నే తిరస్కరించారు వాళ్ళు అని అంటాడు కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే అంటున్నాను, ఇది కూడా దేవుడు తన పట్ల వాళ్ళు చూపించినటువంటి తిరస్కారంగానే చూశాడు. తర్వాత పబ్జి అనే అడిగి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనాన్ని వివరించండి. 9వ అధ్యాయం 1వ వచనం, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం. అంటే ఇక్కడ నిలిచిన వాళ్ళు చాలా మంది, నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చి చూచే వరకు మరణము రుచి చూడని నిశ్చయంగా మీద చెప్పుచున్నారు అని చెప్పిన తర్వాత వెంటనే రూపాంతర కొండ మీదకి తీసుకెళ్లి వాళ్ళకి ఆయన రాబోయే మహిమను చూపిస్తాడు, ముగ్గురిని తీసుకెళ్లి. ఓకే. సో వాళ్ళు అది చూడకముందు చనిపోలేదు కదా. అట్లాగే ఇంకా చూసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ నిలబడి ఉన్నటువంటి వాళ్ళు, వేరు వేరు సందర్భాలు. ఓకే, రైట్. కొంతమంది ట్రూ అనే అడిగి నుంచి అడిగినటువంటి ప్రశ్న, కొంతమంది మతోన్మాదులు కొత్త నిబంధనలో యెహోవా పేరు లేదు అని అడుగుతున్నారు, వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఏం చెప్పాలి? అంటే యెహోవా పేరు ఉంటే దేవుడిని నమ్మేస్తారా కొత్త నిబంధనలో? అది ఫస్ట్ వాళ్ళకి అర్థం అవడానికి అడగాల్సిన ప్రశ్న. అంటే వాళ్ళ అభ్యంతరం ఏంటి అసలు? క్రైస్తవాన్ని వాళ్ళు తిరస్కరించడానికి, క్రైస్తవంలో ఏదో అభ్యంతరం ఉందని చెప్పడానికి కారణం కొత్త నిబంధనలో యెహోవా పేరు లేకపోవడమా? అంటే ఇంకా వాళ్ళకి కావాల్సినట్టుగా లేనివి ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్గా. డెఫినెట్లీ ఉంటాయి. కొత్త నిబంధనలో
పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రస్తావనలన్నీ కూడా సెప్టుయజెంట్ నుంచి తీసుకున్నారు. ఉమ్, సెప్టుయజెంట్ అనేది పాత నిబంధన గ్రీక్ హీబ్రూ పాత నిబంధన గ్రంథము గ్రీక్ భాషలోకి తర్జుమా చేయబడినటువంటి గ్రంథాన్ని సెప్టుయజెంట్ అంటారు. ఉమ్, దానికి చరిత్ర ఉంది, ఎందుకు సెప్టుయజెంట్ అన్న పేరు వచ్చింది అదంతా మనకు అనవసరం ఇప్పుడు. ఉమ్, కానీ ఆ రీడింగ్ నే ఫాలో అయ్యారు. న్యూ టెస్ట్మెంట్ లో పాత నిబంధన నుంచి ఉదహరించినప్పుడు కూడా చాలా సార్లు సెప్టుయజెంట్ రీడింగ్ తోనే కరస్పాండ్ అవుతుంది అది. అవును. ఓకే, సో చాలా క్లియర్ గా సెప్టుయజెంట్ వాడినట్టుగా తెలుస్తుంది న్యూ టెస్ట్మెంట్ కాలంలో. యేసు ప్రభు కూడా అదే వాడాడు, అపోస్తలులు కూడా అదే వాడారు, ఉమ్, దాన్నే కోట్ చేశారు చాలా సందర్భాలు. ఓకే, సో అది న్యూ టెస్ట్మెంట్ ఇంకా సెప్టుయజెంట్ కి ఉన్నటువంటి కరస్పాండెన్స్ తో ప్రూవ్ చేయొచ్చు దాన్ని. అలా ఉన్నప్పుడు సెప్టుయజెంట్ లో ఎప్పుడు కూడా యెహోవా పేరు ఎక్కడున్నా కూడా అడోనాయ్ అని, ప్రభువు అని వాడారు. ఉమ్, సో అందుకే ప్రభువు అని ఇప్పుడు ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని పాత నిబంధనలో ఉంటే ఉమ్, ఆ, ఎక్కడుంది అది? ద్వితీయోపదేశకాండం 6:4 ఉంది. ఉమ్, అదే మత్తయి సువార్త, మార్కు సువార్త 12:29 యేసుక్రీస్తు ప్రభు ఉదహరించినప్పుడు ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువు అద్వితీయుడగు ప్రభువు అని చెప్పబడింది. ఉమ్, సో ఎక్కడైతే యెహోవా అని చెప్పబడిందో అక్కడ ప్రభు అని దాన్ని వాడటము ఉమ్, సెప్టుయజెంట్ రీడింగ్ యాక్చువల్లీ. సో సెప్టుయజెంట్ రీడింగ్ న్యూ టెస్ట్మెంట్ లో వాడబడింది కాబట్టి న్యూ టెస్ట్మెంట్ లో ఎక్కడ యెహోవా పేరు ప్రస్తావించబడలేదు, ప్రభు అని కనబడుతుంది. ఉమ్, కానీ దాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ మ్యాసరేటిక్ టెక్స్ట్ తో కంపేర్ చేసినప్పుడు ప్రభు అని ఉన్న ప్రతి చోట కూడా ఉమ్, యెహోవా అనే చదువుతారు. ఉమ్. సో ఏంటి ఇప్పుడు సమస్య? అండ్ ఇలాంటి ఇలా మనం ఎన్ని చెప్పినా తర్వాత దానికి ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ. అంటే బేసికలీ ఇవన్నీ తెలుసుకోవడానికి అడిగేవి కావు కదా. కాదు ఆ, అరే ఇక్కడ ఏదో సమస్య ఉంది అని ఏం తెలియని వాళ్ళని ఏదో ఆశ్చర్యానికి గురి చేసే ప్రయత్నం ఇదంతా. ఉమ్. ఓకే, రైట్. యా. తర్వాత పబ్జి అని అడిగినటువంటి మరో ప్రశ్న, జ్యూస్ జీసస్ ని మెస్సియాగా ఎందుకు నమ్మరు బ్రదర్? జూస్ జీసస్ ని మెస్సియాగా ఎందుకు నమ్మరు? అందరూ జ్యూస్ నమ్మరని చెప్పలేము. చాలా మంది నమ్మారు. వాస్తవానికి యేసుక్రీస్తుని మెస్సియాగా మొదట ప్రకటించినటువంటి విశ్వాసులందరూ కూడా యూదులే. ఓకే, సో చాలా మంది నమ్ముతారు, చాలా మంది నమ్మరు. అట్లాగే అన్యుల్లో కూడా చాలా మంది నమ్ముతారు, చాలా మంది నమ్మరు. ఉమ్, మీరు ఎన్ని ఆధారాలు చూపించినా నమ్మరు కొంతమంది. ఓకే, దానికి వాళ్ళ సొంత సాంప్రదాయాలు అడ్డుగా నిలుస్తాయి, వాళ్ళ సొంత సంస్కృతి అడ్డుగా నిలుస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. yes. అంటే పాత నిబంధనతో కూడా కరస్పాండ్ కానటువంటి ఒక యూదా సంస్కృతి ఉంది, దాన్ని దేవుడే ఖండించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఉమ్, సో అలాంటి యూదులు చాలా మంది ఉంటారు. yes. సో దానికి ఎందుకు అని అంటే ఏ యూదుడి గురించి మీరు స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నారో మనం అనలైజ్ చేయకుండా కారణాలు చెప్పలేము. మల్టిపుల్ రీజన్స్ వై జూస్ ఆర్ జెంటైల్స్ డు నాట్ బిలీవ్ ఇన్ జీసస్. తర్వాత ఆదిత్య వేమూరి అని అడిగించేటువంటి ప్రశ్న, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అనే ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నుండి నడిపించును, ఆయన తనంతా తానే ఏమి బోధింపక వేటిని వినడు వాటిని బోధించి అని ఉంటుంది. ఇక్కడ సర్వసత్యము అనగా ఏమని అర్థం చేసుకోవాలి? చాలా స్పష్టంగా ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి సంపూర్ణ బైబిల్ గ్రంథమే సర్వసత్యం. ఈ మాటలు ఎవరికి చెప్పాడు? తన 11 మంది అపోస్తలులు. అంటే వాళ్ళతో ఒకడు కలపబడాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే యూదా అప్పటికి బయటకు వెళ్ళిపోయాడు, అతని స్థానం ఇంకా భర్తీ చేయబడలేదు. అలాగే దేవుని ప్రణాళికలో పౌలు కూడా ఉన్నాడు అనేది తర్వాత మనకు అర్థమవుతా ఉంది. ఓకే, అది పౌల్ని ఆ కేటగిరీలోకి ఎలా ఇంక్లూడ్ చేయాలి అన్నది ఒక సెపరేట్ స్టడీ ఆల్టుగెదర్. ఓకే, దాన్ని అలా ఉంచితే ఈ సందర్భంలో ఈ శిష్యులతో చెప్తున్నాడు, ఈ అపోస్తులతో చెప్తున్నాడు, ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అంటే నేను ఇంకను చెప్పవలసిన చాలా మాటలు ఉన్నాయి, ఇదే సందర్భంలో చెప్తున్నాడు 15:26 అదంతా మీరు చూసినప్పుడు ఇంకా నేను చెప్పవలసిన చాలా మాటలు ఉన్నాయి, అవి మీరు ఇప్పుడే భరించలేరు, కానీ తర్వాత సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తాడు, మీరు కూడా మొదటి నుంచి నాతో ఉన్నారు కాబట్టి మీరు కూడా సాక్ష్యం ఇవ్వండి అని చెప్తున్నాడు. సో స్పెసిఫిక్గా ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకి. ఎవరు సాక్ష్యం ఇవ్వగలరు ఆయన గురించి అంటే మొదటి నుంచి ఆయనతో ఉన్న వాళ్ళు. ఎవరు వాళ్ళు? అప్పుడు ఆ సమయంలో ఆయనతో నిలబడినటువంటి ఆ 11 మంది శిష్యులే. సో వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వ సత్య బయలుపాటు అనేది ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత ద్వారా అనుగ్రహించాడు. దాన్నే వాళ్ళు గ్రంథస్థం చేసి మనకి సంఘానికి అనుగ్రహించారు బైబిల్ రూపంలో. అంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి బోధ అంతా కూడా ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ కూడా సంఘానికి బోధించమని ఏ బాధ్యత అయితే అపోస్తలులకు ఇచ్చారో ఆ బాధ్యత నెరవేర్పుకు అవసరమైనటువంటి సర్వసత్యాన్ని వాళ్ళకి బోధించాడు పరిశుద్ధాత్మ. అది వాళ్ళ ద్వారా మనకు అందింది. అదే సర్వసత్యం ఈరోజు మన చేతిలో ఉంది. అందుకే మా నోటి మాట వలనైనాను మా పత్రిక ద్వారానైనా మీకు అందజేయబడినటువంటి విధులను చేపట్టుడి అంటున్నాడు 2వ తెస్సలోనిక 2:15. కాబట్టి అపోస్తలుల బోధ ద్వారా మనకి ఏ సత్యాలు అయితే ఇవ్వబడ్డాయో కృత నిబంధనలో గ్రంథస్థం చేయబడి
అది పూర్తి పాత నిబంధనని కూడా ఆమోదించే విధంగా ఉంది. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథమే సర్వసత్యం. అది కాకుండా ఇంకేదో మిస్టికల్గా నాకు మాత్రమే ఇంకెవరికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి సర్వసత్యం ఒకటి బయలుపరచబడుతుంది అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. అలాంటిది ఎక్కడ జరగదు. ఎస్ ఓకే. ఎస్. తర్వాత ఎంఎస్ అజయ్ కుమార్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, దేవుడి సహాయం ప్రతి విషయంలో అడగాలని అంటున్నారు. మనం అడుగుతున్నాం కానీ దేవుడు ఎలా సమాధానం ఇస్తాడు? ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ చేయాలని అడిగితే దేవుడు ఎలా సమాధానం ఇస్తాడు? కానీ నాకు కొన్ని తెలుసు. పెళ్లికి ఒక విశ్వాసిని చూసి ఎలా సిద్ధం అవ్వాలి, వ్యాపారం న్యాయంగా చేస్తే ఎలా చేయాలి, ఎలాంటి ఉద్యోగం చెయ్యాలి, నా ఫెయిత్కి ఇబ్బంది కలగని అని బైబిల్ ద్వారా తెలుసుకున్నాను. ఎస్. కానీ చాలా మంది మన దైనందిన జీవితాల్లో జరిగేవి కూడా అడగాలంటున్నారు. ఇది ఎలా సాధ్యం? అలా అడగడానికి మనకి ఒక్క స్థలంలో కూడా ఎలాంటి నిర్దేశం, వాస్తవానికి మీరు ఏదైతే చెప్పారు, బైబిల్ నియమాలు నాకు తెలుసు, ప్రతి పరిస్థితిలో అన్వయించుకోవాల్సినటువంటి నియమాలు నాకు తెలుసు, దానికి అనుగుణంగా నేను నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది అన్నటువంటి మీ అవగాహన ఏదైతే ఉందో అదే కరెక్ట్. అంటే ఆ నియమాలన్నీ ఎందుకున్నాయి? నా స్పెసిఫిక్ కేసెస్లో తీసుకునే నిర్ణయాలకి వర్తించడానికే కదా, అన్వయించడానికే కదా. ఓకే, సో ఆ నియమాల్ని నేను అన్వయించుకొని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప స్పెసిఫిక్గా ప్రతి ఇష్యూలో దేవుడు వచ్చి గైడెన్స్ ఇస్తాడు, దేవుడు చెవిలో చెప్తాడు, దేవుడు SMS పంపిస్తాడు అని అనుకోకూడదు. అట్లా ఏమి ఉండదు. దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎనీవేర్ ఇన్ ద బైబిల్, అంటే ఎనీవేర్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. ఇప్పుడు దానికి ఎలాంటి ఉదాహరణలు చెప్తారంటే, ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనేది కనుక్కున్నాడు కదా, కనుక్కునే వెళ్ళాడు కదా దేవుడి దగ్గర. అంటే అప్పుడు దేవుడు దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను తయారు చేసి ఉంచాడు. యాజకుల దగ్గర ఉరీం తుమీం అనేటటువంటిది పెట్టారు, ఎఫోదు ధరించినటువంటి వాళ్ళ దగ్గర. దాని ద్వారా సమాధానం ఇచ్చేవాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో అలాంటిది మనం పాటించాలన్నది దేవుని ఉద్దేశం అయి ఉంటే అలాంటిది ఏదైనా పెట్టుండేవాడు కదా. అలాంటిది ఏం లేదే. పరిశుధాత్మ నడిపింపు ఉంది కదా అంటారు వెంటనే. పరిశుధాత్మ నడిపింపు దేనికోసం ఇవ్వబడింది అనేది బైబిల్లో స్పెసిఫిక్ గా ఉంది. అందులో ఒక సందర్భంలో కూడా ఇలాంటివి ఏం చెప్పబడలేదు. అంటే నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఏ ఇండస్ట్రీలో. ఈవెన్ మీరు తీసుకున్న దావీదు ఎగ్జాంపుల్ లో కూడా తుమినా దగ్గర వెళ్ళి అక్కడ కనుక్కొని ఇది దేవుని చిత్తమాన్ని కనుక్కొని చేసినట్టుగా కూడా ఏమీ లేదు కదా. దీన్ని ఎంత ఎక్స్టెంట్ వరకు తీసుకెళ్లారంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ అన్నాడు, ఇప్పుడైతే ఒక కంప్లీట్లీ ఫాల్స్ ప్రాఫిట్ అయిపోయాడు అతను. అతను మాకు తెలిసిన ఆ టైంలోనే ఎలా ఉండేవాడు అంటే, అసలు సైకలాజికలీ చాలా డిస్టర్బ్డ్ గా ఉండేవాడు. బేసిక్లీ ఎట్లా చేసేవాడు అంటే, ఇప్పుడు నేను ఈ రోజు బట్టలు ఉతుక్కోవాలన్నా దేవుడిని అడగాలి, దేవుడు చెప్తే బట్టలు ఉతుక్కోవాలి. ఓకే ఓకే, అట్లా అన్నమాట. ఇంకా ప్రతిదీ కూడా దేవుడు అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడు. ఎలా ఇస్తాడు బ్రదర్ అని అడిగితే, నీకు మనసాక్షి లేదా? మనసాక్షి అంటే బేసికలీ నువ్వు ప్రార్థన చేసుకుని మనసులో ఒకటి అనిపిస్తుంది కదా, ప్రార్థన చేసుకున్న కదా, అది దేవుడు చెప్పే స్వరంగా అర్థం చేసుకున్నారు చాలా మంది. అది దేవుడు చెప్పే స్వరం కాదు. నీకు ప్రాణం ఉన్నంత వరకు, నీకు స్పృహ ఉన్నంత వరకు నీ మనసులో ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటది. నీ మనసులో ఏదో ఒక ఆలోచన మెదులుతూనే ఉంటది. అది నీకు స్పృహలో ఉన్నావని చెప్పడానికి సూచన, అంతేగాని దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి సూచన కాదు. అంటే ఏది అసలు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏది అపవాది కలగజేస్తున్న శోధన, ఏది నీ సొంత ఆలోచనగా వస్తుంది అనేది ఖచ్చితంగా ఎప్పటికీ నిర్ధారించుకోలేము మనం. సో అంత అనిశ్చితమైనటువంటి ఒక మాధ్యమం ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అనుకునే అంత మూర్ఖత్వం ఇంకెక్కడ ఉండదు. అసలు అలాంటి సిచ్యువేషన్ లో దేవుడు ఎందుకు పెడతాడు మనల్ని? ఎందుకు పెడతాడు? తర్వాత ఇంకా నెవర్ టు బి షూర్ ఆఫ్ అంటే అంత బాగా వర్కౌట్ అవుతే అది దేవుని చిత్తం కాబట్టి అయ్యింది. ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా నష్టం కలిగితే దేవుని చిత్తం కాదేమో, నేను సరిగ్గా కనుక్కోలేదేమో, ఇట్లాంటివన్నీ అన్నమాట. దిస్ వెరీ అన్బిబ్లికల్ ప్రాక్టీస్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని బోధించారు కాబట్టి ఇంకా అది సంఘంలో చలామణి అవుతా ఉంది. కానీ అది పూర్తిగా వాక్య విరుద్ధమైన, ఇట్ ఈస్ పేగనిజం బేసికలీ. ఓకే, ఇట్ ఈస్ బేసికలీ పేగనిజం. అంటే ఈ మనసులో ఏదో అనిపిస్తుంది, మనసులో ఏదో నడిపింపు వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా పేగన్ రిలీజియన్స్ లో, మిస్టికల్ రిలీజియన్స్ లో ఉన్నాయి. న్యూ ఏజ్ కాన్సెప్ట్ అది సిక్ రిలీజియన్ లో కనిపిస్తుంది, న్యూ ఏజ్ లో కనబడుతుంది. అందుకే సిక్ మతంలో నుంచి వచ్చి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేశామని చెప్పుకునేటటువంటి క్రైస్తవ నాయకులు కూడా అలాంటివి వాళ్ళ సంఘంలోనికి ప్రవేశపెట్టారు, దేవుని చిత్తం కనుగొనడం అనే ముసుగులో. ఓకే, సో బేసికలీ అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం. మనుషులు కనిపెట్టిన పద్ధతే. డెఫినెట్లీ. తర్వాత బెంగళూరు ట్రాఫిక్స్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, లోతు వల్ల ఇద్దరు పిల్లల వివరణ కావాలి. లోతు వాళ్ళ ఇద్దరు పిల్లలు వివరణ తీసుకొని మనం ఏం చేస్తాం? పాపాత్ములు వాళ్ళు పాపపు సమాజంలో పెరిగారు, దేవుని భయం లేనటువంటి ఒక వాతావరణంలో పెరిగారు. కాబట్టి నీతిమంతుడు అయిన తమ తండ్రి కూడా వాళ్ళ ఆలోచనతో ఎప్పుడు సమ్మతించడు, ఎప్పుడు సహకరించడు అని తెలిసి
ఆయన చేత తాగించి మరి స్పృహ లేని స్థితిలో ఆయన చేత తప్పు చేశారు. ఉమ్, ఆయనతో ఆ తప్పు చేసినట్టుగా అసలు లోతు ఏమీ చేసినట్టుగా అక్కడ ఉండదు వాస్తవానికి. అవును అతను కనీసం తెలియని కూడా లేదు అంత స్పృహ లేని స్థితిలో ఉన్నాడని చెప్తారు. అవును అవును. అంత పాపాత్ములైనటువంటి ఆ స్త్రీల గురించి మనం ఏం చెప్పాలి, ఉమ్, ఏమీ చెప్పకుండా ఉండడం మంచిది. కాకపోతే చాలా పాఠాలు దాని నుంచి మనం నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశించాడు, దానికి రాసించాడు. అంటే అలాంటి వాతావరణాల్లో పిల్లల్ని పెంచడం వల్ల వచ్చే నష్టాలు, అవును. అసలు లోతు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉన్న లోపం అది. అబ్రహాంతో వేరైనప్పుడు ఎక్కడుంటే నా పిల్లలు దైవభక్తిలో సురక్షితంగా ఉంటారని ఆలోచించుకోలేదు. ఆ ఉమ్, దేశాన్ని చూసినప్పుడు అది ఐగుప్తులాగా చాలా ఆ అదేంటి సంపన్నమైనటువంటి దేశంగా కనబడతా ఉంది. కాబట్టి అక్కడ నేను సుఖంగా ఉంటానన్నంత మాత్రమే ఆలోచించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి పాపాత్ములు అన్నటువంటి విషయాన్ని గురించి ఆలోచించలేదు. ఉమ్, రోజు తన ప్రాణాన్ని దాని విషయం, రోజు తన ఆత్మను దాని విషయంలో దుఃఖపరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఉమ్, వాళ్ళ చర్యల్ని చూసి ఉమ్, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళ నుంచి వేరైపోవాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు అది. ఉమ్, సో అంతటి పాపపు వాతావరణంలో పిల్లల్ని ఉంచడము, వాళ్ళకి దైవ భయం నేర్పించలేకపోవడము, ఉమ్, అది కుటుంబంలో ఎలాంటి అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పడానికి ఒక మంచి పాఠం. దాంతో పాటుగా ఆ, ఆ, తర్వాత దేవుడు దాన్ని నిషేధించినప్పుడు, వాళ్ళు చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఉమ్, వాటిని దేవుడు తన ధర్మశాస్త్రంలో నిషేధించినప్పుడు కూడా దీన్ని ఒక నిదర్శనంగా చూపించాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకే ధర్మశాస్త్రం అనే భాగంలోనే ఈ ఉదాహరణ కూడా రాసించాడు. yes. అంటే ఇలాంటి వాతావరణాలు కూడా ఈ ఆజ్ఞని ఉల్లంఘించడానికి కారణాలు కావచ్చు. కాబట్టి మీ కుటుంబాన్ని భద్రపరచుకోండి ఇలాంటి వావి వరుసలు తప్పినటువంటి ఒకవేళ ఈ ప్రశ్న Yeah. బైబిల్ని విమర్శించే విమర్శకుల కోణంలో నుంచి వస్తే కూడా ఎలా పరిశీలించాలో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసము మన దగ్గర ఏమైనా రిసోర్సెస్ ఉన్నాయి? డెఫినెట్లీ ఉంది. అంటే ఇప్పుడు మనం ఆదికాండం వ్యాఖ్యానమే రాసాము, అందులోనే చాలా విషయాలు రాశాను. నేను చెప్పినటువంటి వివరణ కూడా అందులో నుంచి ఉన్నది. సో అది ప్రైమరీ సోర్స్ యాక్చువల్లీ ఇప్పుడు మన దగ్గర ఉన్నది. ఓకే, సో ఆ తర్వాత చివరి ప్రశ్న ఈ రోజుకి భూపతి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. అన్న, నేను ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేయాలని ఆలోచనతో ఉన్నాను. ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ పెట్టిన ఏదో ఒక విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతుంది పబ్లిక్కి. నాకు కుకింగ్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కుక్ చేయడం వల్ల ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వవు, కానీ మీరు వాడే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల అవుతాయి, మీరు వాడే చీప్ మెటీరియల్ వల్ల అవుతాయి. సో మీరు మీరు మీ ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేయండి, మీ కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేయండి, అంతే. బిజినెస్ మానుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వంట మనం అలా ఇంట్లో చేసుకొని తిన్నా మన ఆరోగ్యం కూడా పాడవుతుంది, కానీ మనం అలా చేసుకోం కదా. సో మనం ప్రాపర్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ దానికి తగినట్టుగా మీరు కాస్ట్, అది ఏ ఫుడ్ బిజినెస్ కైనా వర్తిస్తుంది, ఏ ఫుడ్ బిజినెస్ కైనా వర్తిస్తుంది. లాభాల కోసం చూసుకుంటే నాసి రకము కల్తీ వాడాలి, డెఫినెట్లీ వాడతారు యూజువల్ గా, కానీ ఏ క్రైస్తవుడు అలా చేయకూడదు. ఇంతటితోటి మనము లైవ్ చాట్లో ఉన్న ప్రశ్నలు కూడా ముగించుకున్నాము. చివరిలో క్లుప్తంగా ప్రతి వారంలో కానీ కొన్ని ప్రకటనలతోటి మనం ముగించుకున్నాము. హితబోధ కేవలం క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన అనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మాత్రమే కాకుండా ఇంకా తెలుగు క్రైస్తవ ప్రజలకు అనేక వనరులను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తూ ఉంది. ఆ వనరులన్నీ కామెంటరీస్ రూపంలోను, వ్యాసాల రూపంలోను, పుస్తకాల రూపంలోను, వీడియో ఆడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాల రూపంలో, టీఎస్కే బైబిల్ రిఫరెన్సెస్ తోటి కూడినటువంటి బైబిల్, ఇలా అనేక విధాలుగా ఆ రిసోర్సెస్ అన్ని మీకు ఉచితంగా అందుబాటులోకి ఉంచుతూ ఉన్నాము. అది 3 మాధ్యమాల ద్వారా మేము మీకు అందుబాటులో ఉంచుతున్నాం. మొదటిది హితబోధ వెబ్సైట్ ద్వారా. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వెబ్సైట్లో ఉన్న రిసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్ సర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దయచేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ కోసము నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం గురించి, ఈ వనరులను గురించి మీరు వ్యక్తిగతంగా వీటిని వినియోగించుకోవడం ద్వారా క్షేమాభివృద్ధి పొందాలని, అలాగే మీ క్రైస్తవ మిత్రులు, పరిచయస్తులు, తెలిసిన వాళ్ళు, మీ తోటి సంఘ విశ్వాసులు వాళ్ళకు కూడా ఈ రిసోర్సెస్ని పరిచయం చేయడం, ఈ కార్యక్రమం గురించి తెలియజేయడం ద్వారా వాళ్ళు ఆత్మీయంగా మేలు పొందుకోవడానికి మీరు దోహదపడాలని, మీ వంతు ఆ విధంగా ఈ పరిచర్యకు మీ కాంట్రిబ్యూషన్ మీరు అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఈ పరిచర్య గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం
సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు.